అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి ప్రయాణం పరదేశం నుండి పల్లెటూరికా. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒక ఆడపిల్లని మనం కనడం కాదు, కన్న ఆడపిల్లని మనం ఎలా పెంచాలి, పెంచకపోతే పరాయి దేశం వెళ్ళిన ఆ ఆడపిల్ల ఎలాంటి నరకాలు అనుభవిస్తుంది, ఒక ఆడపిల్లని ఎలాంటి అత్తారింటికి పంపించాలి, ఆ అత్తారిల్లే ఆ ఆడపిల్లకి నరకమైతే ఆ పిల్ల జీవితం ఏంటి, ఆ పిల్ల దాని నుంచి ఎలా తప్పించుకొని బయటపడగలిగింది, అసలు ఈ కథలో కథానాయకురాలి జీవితం ఏం జరిగింది అనేది చాలా ఉత్కంఠభరితంగా తర్వాత ఏం జరుగుద్ది అనే దాంతో సాగిపోయే ఈ కథని ఎక్కడ మిస్ చేయకుండా వినండి. దీనికి ముందు అప్లోడ్ చేసిన చాలా కథలు మంచి మంచి కంటెంట్తో ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి. మీకు నచ్చితే ఆ కథల్ని మీరు విని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా ఒక మంచి లైక్ ఇచ్చి ఛానల్ని కథ విన్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్లో చాలా కష్టపడి కథల్ని మీ వరకు చేర్చడానికి నిజం చెప్పాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. నిన్న చాలా ట్రై చేసిన బాగా హెడ్ఏక్గా ఉండడం వల్ల కథలు పెట్టలేకపోయాను, కాస్త అర్థం చేసుకోండి. ఈరోజు కథల్ని విని ఆనందించండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్దే గవర్నమెంట్ ఉద్యోగం, దానికి తోడు తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి స్థిరచరాస్తులు వీళ్ళకి కాస్త బాగానే ఉన్నాయి. జయంతి పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కట్న కానుకలు, స్త్రీధనం కూడా బాగానే ఉంది. విశ్వనాథ్కి జయంతితో వివాహం జరిగిపోయిన తర్వాత అదుగో ఇదిగో అంటూనే విశ్వనాథ్ తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఒక 3 సంవత్సరాల్లోనే వాళ్ళప్పటికే వయసు అయిపోయి ఉండటం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దైవ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇక పిల్లలు పుడితే సరదాగా జీవితం గడిచిపోతుందిలే అనుకున్న వీళ్ళకే పిల్లలు కలగలేదు. పెళ్ళై 5 సంవత్సరాలు, ఈలోపు స్థలం కొనుక్కోవటం, సొంత ఇల్లు పెద్దది లంకంత ఇల్లు కట్టుకోవటం, కార్లు కొనుక్కోవటం, నౌకర్లు, చాకర్లు, పనివాళ్ళు, వంటవాళ్ళు, ఇల్లంతా దేనికి లోటు లేదు. ఇక ఆదాయానికి లోటు లేదు. ఒకవైపున గవర్నమెంట్ ఉద్యోగం, అటు భార్య పుట్టింటి వైపు నుంచి తన వైపు నుంచి వచ్చినటువంటి ఆస్తుల తాలూకా డబ్బు, ఏ లోటు లేని జీవితం. జయంతికి పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పెట్టిన బంగారాలు, హాయిగా గడిచిపోతున్న బ్రతుకులో. ఇంత దాంట్లో ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేసి, ఎన్ని మందులు మింగినా డాక్టర్లు ఎందుకో ఏ లోపము లేదని చెప్తున్నారు తప్ప జయంతి గర్భవతి అవ్వటం లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళే ఆకుపసర్ల దగ్గర నుంచి అన్ని వైద్యాలు చేయించుకున్నా ఆ ఇంట్లో పసివాళ్ళు పారాడటం అనేది చూడలేకపోయారా దంపతులు. 10 ఏళ్ళు గడిచిపోయినాయి. వీళ్ళ పెద్ద భవంతికి పక్కనే ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ చిన్న ఇంట్లో క్రిస్టియను పాల్ గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 4 పిల్లలు. ఆయన భార్య మేరీ. ఆవిడ జయంతితో స్నేహంగా ఉంటే పాల్ గారు విశ్వనాథ్ గారితో చాలా బాగా మాట్లాడుతూ ఉండేవాడు. కులానికి సంబంధం లేకుండా ఉండేటటువంటి దంపతులు వాళ్ళు. దయా, కనికరం, గొప్ప మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు. హిందువులైన వీళ్ళకి, క్రిస్టియన్స్ అయిన వాళ్ళకి మంచి స్నేహం. పాల్గారి 4 పిల్లలు ఎప్పుడూ వీళ్ళింట్లోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. పాల్గారికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. కానీ పాల్గారిది చాలా చిన్న ప్రైవేట్ ఉద్యోగం. ఆయన ఎవరికైనా ప్రార్థనలు చేయాలన్నా కూడా ₹1 తీసుకోకుండా భగవంతుడు ఆయనే ఉన్నాడు, దారి చూపిస్తాడు మనమనే నిస్వార్థంగా ఆయన చేసే సేవ చెప్పనలివి కానట్టుగా ఉండేది. ఎవరికి అవసరం వచ్చిందన్నా కూడా వెళ్ళి నుంచునేవాడు. అనాథ శవాలు అక్కడ ఇక్కడ పడేశారంటే తీసుకెళ్ళి ఆయనకున్న కొద్దిపాటి సంపాదనలోనే వాళ్ళని అలా పూడ్పించి వస్తుండేవాడు పాల్గారు. పాల్గారు అంటే మంచి అభిమానం ఉంది విశ్వనాథ్ దంపతులకి. 4 పిల్లల చదువులకి ఫీజులు కట్టుకోలేక ఆయన ఇబ్బంది పడుతున్నా ఏ రోజు మేరీ ఆ విషయం జయంతి దగ్గర కానీ, పాల్గారు విశ్వనాథ్ దగ్గర చేయి చాపగానే రూపాయి అడిగేవాళ్ళు కాదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఆ భగవంతుడు పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లల్నివ్వలేదు అనే దాంతో విశ్వనాథ్ పక్కనే ఉన్న పాల్గారి పిల్లలకి ఫీజులు నేను కడతానులేండి అంటే
పర్వాలేదు విశ్వనాథ్ గారు అని పాల్గారంటే, భలే వాళ్లే, పక్క ఇళ్లల్లో ఉంటున్నాం, మేము మీ క్యాస్ట్ కాదని వద్దంటున్నారా అంటే, నేను మనుషుల్లో అలాంటి ఎప్పుడూ చూడండి, మనుషుల్లో దేవుణ్ణి మాత్రమే చూస్తాను నేను అని పాల్గారు చెప్తే, అలాంటప్పుడు మీరు వద్దంటానికి వీళ్ళే తమ్ముడు అని జయంత్ అంటే, అది కాదక్కయ్య అంటే, ఏం పర్వాలేదు కట్టనివ్వయ్యా అనేసింది జయంతి. దాంతో అది కాదు వదిన గారు, ఇంకేం మాట్లాడొద్దంటున్నామా అని పాల్గారి పిల్లలు నలుగురికి విశ్వనాథే ఫీజులు కట్టి వాళ్ళకి బట్టలవి కూడా ఆయనే, బుక్స్ అవి కూడా ఆయనే తీసుకునేవాడు. దానికి తోడు పిల్లలు సైకిళ్ళు తొక్కే వయసులు వచ్చినప్పుడు సైకిళ్ళు, స్కూటీల వయసులు వచ్చినప్పుడు ఆడపిల్లలకి స్కూటీలు, మగపిల్లలకి బైకులు కూడా ఆయనే కొనిపెట్టేవాడు. ఇంత దాంట్లో పాల్గారు ఎన్నో ప్రార్థనలు చేయించి ఎన్నో దైవ మందిరాలకి తీసుకొని తిప్పాడు వీళ్ళని. కనీసం అలాగైనా తల్లి అవుద్దేమో ఆ మహాతల్లి అనే. ఇక మేరీ అయితే వాళ్ళు ఆ వైద్యాలు ఈ వైద్యాలు అలాంటివి నమ్మకపోయినా జయంతి కోసమని ఉపవాస ప్రార్థనలు మరీ చేసేది మేరే. ఏమో ఏ దేవుడు కరుణించాడో ఏమో కానీ పెళ్ళైన 20 సంవత్సరాలకి జయంతి ఆల్మోస్ట్ ఇక మొనోపాజ్కి దగ్గరగా ఉంది అన్నప్పుడు గర్భవతి అయ్యింది. డాక్టర్లు చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని విశ్వనాథ్కి చెప్పారు. విశ్వనాథ్ చాలా ఆనందపడ్డాడు. అప్పటికే ఆయనకి వయసు మిడిల్ ఏజ్, ఆవిడకి ఏజు మిడిల్ ఏజ్. డాక్టర్లు ఒకటి వయసు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ, కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో ఒకవైపున మేరీ కానీ పాల్ కానీ చాలా జాగ్రత్తగా జయంతి పక్కన విశ్వనాథ్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఎంతమంది పక్కనే ఉన్నా ఏం చేసినా ఒకవైపున ఇక గ్రాండ్గా 5వ నెల సీమంతాలు, అలా 7వ నెల సీమంతం అయ్యింది. అదే రోజున జయంతికి నొప్పులు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టరు ప్రీమెచ్యూర్ బేబీ పుట్టేసిందండి, మీకు పాప పుట్టింది అని చెప్పింది విశ్వనాథ్కి. అయితే పాపని ఇంక్యుబేటర్లో పెట్టాము, వెంటనే పాపను బయటికి తీయటానికి లేదు, ఒక 3 నెలల పాటు అక్కడే ఉండాలనే. లక్షల్లో పిల్లకి డబ్బులైనాయి. ఆ తర్వాత పుట్టటమే పాప, వీళ్ళకి చాలా వయసు ముదిరాక పుట్టడం ఒకటే. దానికి తోడు జయంతి అంతకుముందు పిల్లల కోసం అడ్డమైన మందులు మింగుండటం ఒకటే. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ కావటం వల్ల ఎంత మేరీ జాగ్రత్తలు చెప్పినా వాళ్ళని వీళ్ళని చూడకుండా దొంగతనంగా నోటికి ఏది తోస్తే అది తినేసేది జయంతి. దానికి తోడు మందులు వేసుకోకూడదని జయంతి అమ్మ వాళ్ళు ఎప్పుడో ఎవరికో చెప్పిన మాటలు వినే డాక్టర్లు ఇచ్చిన మందులు సరిగ్గా మింగకుండా, నిజం చెప్పాలంటే ప్రాపర్ కేర్ తీసుకోలేదు. 40లో పిల్లలు కనే వాళ్ళందరికీ పిల్లలు కరెక్ట్గా పుట్టరా అంటే అది ఫేకేనేమో. వాళ్ళు తగిన జాగ్రత్తల్ని పిల్లల విషయంలో తీసుకోవాలి. అయితే కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అన్నా నిజం చెప్పాలంటే నాటు విధానంగా తోచేసి జయంతి తనకు తోచినట్టుగా చేసుకునే అసలు బేబీ పుట్టాల్సిన టైం కన్నా 3 నెలలు ముందే పుట్టిందని డాక్టర్ గారికి అర్థమైంది. 3 నెలల తర్వాత పాపని విశ్వనాథ్కి అప్పచెప్తూ పాపకి ఆస్తమా ఉందని, లంగ్స్ ప్రాబ్లం ఉందని, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లననే, ఇక పిల్లకి ఇన్హేలర్స్ వాడాలని, పిల్లని ఏ పనులు చేయనివ్వకూడదని, బరువులు ఎత్తనివ్వకూడదని, ఫాస్ట్గా మెట్లు ఎక్కి దిగనివ్వకూడదని, పువ్వమ్మ అని జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకోవాలని, ఓవర్ స్ట్రెస్సు చేయకూడదని చాలా జాగ్రత్త అనే 1కి 100 కాదు 1కి 1000 చెప్పి పంపించింది ఆవిడ. వచ్చిన తర్వాత ఇహ పిల్లని వీళ్ళకి నచ్చినట్టుగా జయంతి తనకు తోచినట్టుగా ఆ ఫుడ్ పెట్టడం, ఈ ఫుడ్ పెట్టడం పెట్టి ఎలాగో మోటు పద్ధతిలో, మురటా పద్ధతిలో, నాటు పద్ధతుల్లోనే పెంచుకొచ్చేసిందే. పిల్లకి చేదని పోయటం, పిల్లకు ఉగ్గని పోయటం, పిల్లకి అవని పోయటం, ఇవని పోయటం, వసని పోయటం, ఏంటి చోద్యాలన్నీ అని మేరీ అంటున్నా సరే వినకుండా ఇంత పిల్ల కళ్ళకి కాటుకలు పూసేయటం, ఆముదాలు తాగిచ్చేసేయటం, నవరంధ్రాల్లో ఆముదాలు పోయాలని ఆముదాలు పోసి ఆముదంలో ముంచి లేపుతున్నానంటాం, పొట్ట మీద పిల్లకు సూది కాల్చి వాతలు వేయించడం, ఇక పెంకులు కాల్చి పిల్లకి
చెస్ట్ మీద వేడివేడిది పెట్టి అలా పిల్లకి పాలుంటాయి పుట్టగానే అని చెప్పి వాటిని ఎవరెవరో మూటు పద్ధతుల్లో ఒత్తిచ్చేయటం, వీపు మీద ధడేలు నీళ్లు పెట్టి కొట్టించేయటం, ఆస్తమాతో పుట్టిన పిల్లలకి అలాంటివేవి చేయకూడదు అని మేరీ చెప్పిన జయంతి వినేది కాదు. పిల్లని మాత్రం హాస్పిటల్కి పద్దాకా తిప్పుతూనే ఉండేవాళ్ళు మొగుడు పెళ్ళాం. వెళ్ళినప్పుడల్లా డాక్టర్ అక్షింతలేసి పంపిస్తూనే ఉండేదే. పిల్లల్ని ఇవ్వనంతకాలం ఇవ్వలేదని ఇచ్చిన తర్వాత ఏమీ లేకి పద్ధతులండి మీరు. ఎప్పుడో ఎవరికో అలా చేశారు అంటే వాళ్ళ శరీర నిర్మాణం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, పాప హెల్త్ కండిషన్ వేరు. ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్ తేలిపోయారు. పిల్లల్ని అలా చేయకూడదండి మీరు అని ఆవిడ చెప్పి పంపించిన మళ్ళీ యథాతథమే. ఈ ఇంత దాంట్లో కూడా పాల్గారి పిల్లలే చదువులైపోవటం, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావటం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పెళ్ళిళ్ళు. ఆ పెళ్ళికి కూడా విశ్వనాథు జయంతి. ఇక ఆడపిల్లలకేమో గొలుసు 2 గాజులు చొప్పున, మగపిల్లలకి పెళ్ళికి వాళ్ళకి హ్యాండ్ చైను, మెళ్ళు చైను, ఉంగరం చొప్పున చేయించి పెట్టారు. వద్దని వీళ్ళు ఎంత అంటున్నా సరే మా పిల్లలే అనుకొని ఎన్నాళ్ళు చూసిన తర్వాత ఇప్పుడు వద్దంటే మేము ఊరుకోమని పెట్టారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక పాల్గాడి 2 కొడుకులు వెళ్ళే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన దగ్గర అదే ఊళ్ళోనే వేరు కాపురాలు పెట్టుకోమన్నాడు ఆయన. వెళ్ళి సెటిల్ అయిపోయారు. కూతుళ్ళని అసలు వేరే ఊరే ఇచ్చి చేసేసారు. అయిపోయిందే. ఈలోపు జయంతి విశ్వనాథ్కి పుట్టిన పాపకి సంగీత అని నామకరణం పెట్టడం, పాప పెరిగి పెద్ద అవటం, పాపను స్కూల్లో వేయటం జరిగిపోయింది. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పాప పక్కనే ఉన్న పాల్గారినే ఇక కిష్టి అంకుల్ అని పిలిచి ఆడుకునేదే. ఆ కిష్టి అంకుల్ ఏంటో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆయన నేను క్రిస్టియన్ని అని చెప్పేవాడు ఎవరైనా ఏదైనా అడిగితే. ఆ మాటకి చిన్నప్పటి నుంచి ఆయన్ని కిష్టి అంకుల్ అని పిలిచేదే. ఆయన నవ్వుకొని దగ్గరికి తీసుకొని, ఆ మేరీమాతే నీకు ఆయుష్ పొయ్యాలి తల్లి, నువ్వు చల్లగా ఉండాలమ్మా సంగీత అని వాళ్ళ భార్యాభర్తలు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇక పాల్గారి కొడుకులిద్దరూ సంగీత అన్నయ్య అంటూ, పాల్గారి కూతుళ్ళని అక్క అంటూ చాలా బాగుండేది. కాలచక్ర ప్రవాహంలో పాల్గారి కూతుళ్ళకి పిల్లలు పుట్టారు, కొడుకులకి పిల్లలు పుట్టారు. అయితే పాల్గారి కోడళ్లలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు స్వార్థంగా తయారైపోయారు. దానికి తోడు బాగా డబ్బు దాస పెరిగిపోయి పాల్గారి కొడుకులు అమ్మా నాన్నల్ని తీసుకెళ్దామన్నా ఏం అక్కర్లేదులే, నెలకి చెరొక 5,000 పడేయండి అంటే నాకు అవి కూడా వద్దు, నేను నా కష్టార్జితంతో నేను బ్రతకగలను, మీ అమ్మ ఖాళీగా ఏమీ కూర్చోలేదురా, ఎంతకాలంగా అది మిషన్ కుడుతూ వచ్చిన 4 రూపాయలు పోస్ట్ ఆఫీసులో పడేసిందే, వాటి మీద మాకు 4 రూపాయలు వడ్డీ వచ్చుద్దే, చిన్నదే అయినా సరే ఒక 3 గదుల ఇల్లు నా కష్టార్జితంతో నేను కట్టుకున్నాను. నేను చేసేది ప్రైవేటు ఉద్యోగమే అయినా మా యజమానికి నా మీద నమ్మకం ఉంది, అభిమానం ఉంది. దాంతో ఆయన నా ఓపికన్న నాళ్ళు ఉద్యోగం చేసుకోమన్నాడు. నా పిఎఫ్ వస్తుంది, రిటైర్మెంట్ డబ్బులు వస్తాయి, ఆ తర్వాత కూడా నాకు ఆయన పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తానన్నాడు. నా గురించి మీరేం ఆలోచించొద్దని చెప్పేశాడు పాల్గారు కొడుకులకు కూడా. సంగీతని స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్కు వెళ్ళటం మొదలుపెట్టింది పాప. సంగీత చిన్నప్పటి నుంచి ఏది చెప్పినా వాళ్ళ అమ్మా నాన్నలు నిజమని నమ్మేవాళ్ళు కాదు. సంగీత నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదన్నా, కడుపు నొప్పి అన్నా, తలనొప్పి అన్నా ట్యాబ్లెట్లు వేసి పంపించేసేవాళ్ళు స్కూల్కి. నిజంగా బాగాలేదేమో అక్కయ్య అని పాల్గారంటే నాటకాలు వేస్తుంది, అలాగే చెప్పుద్ది. చిన్న విషయాలను పెద్ద విషయాలుగా అనుకోవటం పిల్లలకు అలవాటైపోయింది అనేసేది జయంతి. నిజానికి జయంతికి వయసు మీద పడిన తర్వాత పిల్లలు పుట్టడం ఒకటే, రెండోది అంతకుముందు ఎవరి పిల్లల్ని చూసి ఉండకపోవటం ఒకటే. వీటన్నిటి మీద కూడా విసుగు, చిరాకు, చికాకు పిల్లని ఇంట్లో ఉంచుకొని చూడాలంటే. ఇక విశ్వనాథ్ విషయానికి వస్తే ఎప్పుడు చూసినా ఆఫీసులో డబ్బులతో పనులతో బిజీ కాబట్టి విశ్వనాథ్ కూడా ఇక ట్యాబ్లెట్ వేసి పంపించేసే స్కూల్కి అని పంపించేసేవాళ్ళు. పిల్లని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, మీరు అన్ని మార్కులు ఇన్ని మార్కులు అని రుద్దొద్దు, చాలా జాగ్రత్త అని డాక్టర్ చెప్తూనే ఉండేది. అయినా నువ్వు ఇంకా బాగా చదవాలి,
ఇంకా బాగా చదవాలని వీళ్ళు చెప్పడంతో పిల్ల బాగా చదివేది. చదవటంలో ఎలాంటి లోపము ఉండేది కాదు. కాకపోతే తొందరగా డల్ అయిపోయేది, తొందరగా నీరసించిపోయేది. అలాంటి పిల్లలకి ఎక్కువ మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే అమ్మా నాన్నలే. వీళ్ళు ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ పాల్ గారు, మేరీ గారు ఇచ్చేవాళ్ళు. పాపని దగ్గరికి తీసుకోవటం, ఆవిడ జయంతి స్నానం చేయించిందంటే పిల్ల ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయినంత అయిపోయేదే. అలా చేయించకూడదు వదిన గారు, పిల్ల ఒళ్ళు అలవకూడదు కదా అని ఆవిడ ఒళ్ళు కడిగితే మురికి బావద్దు, మురికి ఎందుకు ఉంటుందండి, రోజు స్నానం చేసే పిల్లలకి ఏం మోటు మాటలు ఇవి అనేది మేరీ గారు. ఆ తర్వాత నాన్ వెజ్ విషయానికి వచ్చే, నాన్ వెజ్ వీళ్ళు తింటారు, పిల్లకి నాన్ వెజ్ పెట్టరు. నిజానికి డాక్టర్ గారు వెళ్ళిన ప్రతిసారి ఆస్తమా ఉన్న పిల్లలకి వెన్ను ముదరాలి కాబట్టి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టు ఉంటుంది. కాబట్టి పాపకి మజ్జిగ ఎక్కువగా తాగించొద్దనే, రసం భోజనాలు ఎక్కువగా పెట్టొద్దనే, వేడివేడిగా ఉండే ఫుడ్ పెట్టమనే, పిల్లకి అలాగే నాన్ వెజ్ ఎక్కువగా ఇమ్మనమనే ఆవిడ చెప్పి పంపించేదే. దట్టు మటన్ కీమా లాంటివి అలాంటివే. జయంతికి ఒకటి వండటం రాదు, జయంతి వండితే తినడానికి పనికి రావు. విశ్వనాథ్కి అలవాటు కాబట్టి ఆయన తినేస్తాడు, పాప తినలేకపోయేది. మేరీ అలా కాకుండా పాపకి వేడివేడిగా వండి వాళ్ళింటికి తీసుకెళ్ళి ఆవిడ పెట్టుకొచ్చేదే. అమ్మా నాన్నలుగా వీళ్ళిద్దరి దగ్గర కన్నా వాళ్ళతోనే ఎక్కువ చనువుగా ఉండేది పిల్లకి ఆయన పాల్ గారు మటన్ కీమా తీసుకొచ్చి, మేరీ ఈరోజు కీమా చేసి పెట్టు పాపకనే. ఇక ఉడకబెట్టిన కోడిగుడ్లు, పాలు, చేపలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, పౌష్టికాహారం, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అలాంటి పిల్లలకే. దానికి తోడు పాపను తీసుకెళ్ళి కాసేపు పార్కులో చల్లటి గాలి కాకుండా ఉన్నప్పుడు ఆయన తీసుకువెళ్ళి ఫ్రెష్ ఎయిర్లో పిల్లని ఆడించటం. అలా ఆడించడం వల్ల బ్రెత్ లెవెల్స్ బాగుంటాయని చెప్పి ఆయన ఎక్కువ చదివి ఆయన ఎక్కువ పట్టించుకునేవాడు పిల్ల గురించే. కాలచక్ర ప్రవాహంలో రోజులు అలా గడిచిపోతూ పిల్లకి ధూమ్ధామ్ అంటూ వీళ్ళు ఓణేల ఫంక్షన్లో పెద్ద మనిషి ఫంక్షన్లో చేసి మురిసిపోయారు. అయిపోయిన తర్వాత పిల్లకి పెద్ద మనిషి అయిన రోజు అంతే, నాకు కడుపులో నొప్పి వస్తుంది అని చెప్తే నాటకాలు వేయకనే ఇక 2 గోళీలు నోట్లో వేసేసి ట్యాబ్లెట్లు స్కూలుకు పంపించేసింది జయంతి. మేరీ గారు ఒకవేళ వయసుకు వచ్చిన పిల్లగా గమనించుకోవద్దా వదిన అని ఆవిడ అంటూనే ఉన్నా, ఏమీ కాదులే అప్పుడే ఎందుకు పెద్ద మనిషి అవుద్ది అంది. స్కూల్కి వెళ్ళగానే పాపకి బ్లీడింగ్ ఆగకుండా ఆగిపోయిందని కబురు చెప్తే వెళ్ళి పిల్ల పెద్ద మనిషి అయిందంటే ఆనందపడే తల్లిదండ్రులు ఉంటారు. ఇక ఏడ్చుకుంటూ కూర్చుండిపోయింది జయంతి. ఎందుకు ఏడుస్తున్నావు వదిన అంటే, నాకు పీరియడ్స్ వచ్చేసినాయి టెన్షన్తో, ఇప్పుడు ఈ పిల్ల పని పెట్టు కూర్చుందే. ఓ దేవుడో ఓ నాయనో, బెబ్బెబ్బెబ్బే ఇదేమన్నా పెద్ద విశేషమా, సృష్టిలో ఎవరో అవ్వందా, మీరు నేను అవ్వలేదా, ఆడపిల్ల అన్నాక ఇదొక సంబరం లాంటిది, ఇదొక సంతోషం లాంటిది. స్త్రీ జన్మకి అర్థం వచ్చింది అనే కదా ఆడపిల్లలు. అలా పుష్పవతి అయితే రేపు వాళ్ళ సంసారానికి అలాగే పిల్లలకి అన్నిటికీ పనికొస్తారు. రేపు వాళ్ళకంటూ జీవితంలో మరో తరానికి స్వాగతం పలకటానికి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు అనుకోవాలి. కానీ పిచ్చిగొడవేంటి అనేసరికి పిల్లని 4 బాది ఆ తర్వాత ఏదో విసుగు చికాకులు అనేసాన్లే అనే బంతి పారసాలు చేశారు. వీళ్ళేంటో వీళ్ళ పంధాలేంటో, డబ్బుండంగానే సరే మనుషులకే కాస్త వివరం, వైనం, విచక్షణ ఉండాలి. ఏంటో మృగాల్లాంటి మనుషులను మనసులో అనుకున్న పైకి అనేవాళ్ళు కాదు పాల్ మేరీ. ఆ తర్వాత పిల్ల 10th ఎగ్జామ్స్కి వచ్చిందే. వచ్చేసరికి అసలే 10th క్లాసు, దానికి తోడు వీళ్ళు భయపెట్టేయటం ఒకటి పిల్లనే. ఇక 10th అంటే వామ్మో కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకేముంది ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే, ఇంకేముంది ఆ ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే అని ఒకవైపున జయంతి భయపెడితే ఒకవైపున విశ్వనాథ్ వాళ్ళ పిల్లలకి 10/10 వచ్చినాయంట, వీళ్ళకి అన్ని వచ్చినాయంట, వీళ్ళకి ఇన్ని వచ్చినాయంట. పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే మాటలు కాదు, బయట ఎవరో పేపర్లు కరెక్షన్ చేస్తారు, స్కూల్లో లాగా కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి, అలా చదవాలి ఇలా చదవాలి, అది ఇది గుడ్డు కూసు అంటే పాల్ గారు మాత్రం భయపడకు తల్లి, 10th క్లాస్ ఏమి పెద్ద చదువేమీ కాదమ్మా, నార్మల్గా నువ్వు ఇప్పటి వరకు చదువుకొచ్చిన క్లాసుల్లానే ఉంటుందని ఆయన చెప్పినా ఎంతైనా సరే రోజు మొత్తంలో మనమ్మ నాన్న అనుకున్న వాళ్ళు చెప్పే మాటలకే పిల్లలు ఎక్కువ బ్లేమ్ అయిపోతారు. కరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లకి
కళ్ళు తిరగటం, ఒక్కసారిగా ఊపిరాడనట్టుగా అనిపించింది. అమ్మ నాకేదోగా ఉంది అంటే వేషాలు ఇదే దీని దొంగ నాటకాలు, ఎలాగైనా ఎగ్జామ్ తప్పించుకోవచ్చని దీని డ్రామాలు నాకు తెలియదు అనుకుంటుంది కావాలా అమ్మ అని. ఏమి ఉండదమ్మా ఏమి ఉండదు అని ట్యాబ్లెట్లు వేసేసి పంపించేపాటికి, అలా వెళ్ళేపాటికి తన ఫ్రెండ్స్ అందరూ ఆ సెంటర్లో పడ్డ పిల్లలు ఉన్నారు. వాళ్ళు పేపర్ చాలా టఫ్గా వచ్చిందంట, మామూలు కాదంట సంగీత, అసలు ఒక లెవెల్లో ఇదంటున్నారు, ఫెయిల్ అయిపోతాం కన్ఫామ్, నేనైతే ఫిక్స్ అయిపోయానమ్మా, నేనైతే పాస్ అవ్వను నేను చదివిన దానికే అని ఆల్రెడీ మంచి డ్రామాలు ప్లే చేసే డ్రామా క్వీన్లు, డ్రామా కింగులు పిల్లల్ని పేరెంట్స్ ఈ జనరేషన్లో అలా పెంచి తగలడుతున్నారు. కాబట్టి ఇక అసలు బాగా భయపెట్టేసేసరికి ప్యానిక్ అయిపోయింది పిల్ల. ప్యానిక్ అయిపోయి అలా పేపర్ ఇచ్చి లోపల రాస్తూ ఉన్నదల్లా ఒకవైపున జయంతి వేసిన ట్యాబ్లెట్లో, దానికి తోడు వచ్చేటప్పుడు దారిలో 2 వామిటింగ్స్ అయినాయి. ఇక కళ్ళు తిరిగిపోయి ఒక్కసారి ఊపిరాడక ఫిట్స్ వచ్చి నోట్లోంచి నురుగులు కక్కొని ఎగ్జామ్ రాసేదల్లా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే వాళ్ళు కబురు పెట్టడంతో విశ్వనాథ్ అక్కడికి వచ్చి హాస్పిటల్లో చేరిస్తే ఐసీయూలో చేర్చి నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తూ, పిల్లని మీకు నేను ఎన్ని 100 సార్లు చెప్పానండి, ఓవర్ స్ట్రెస్ చేయొద్దు, సెన్సిటివ్గా ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి అనే. పిల్లని మీరు చదివించేటప్పుడు టఫ్గా ఇయ్యుంటాయి అని కాదండి, కడుపుతో ఉన్న అమ్మ పక్కన జయంతి గారిని కూర్చోబెడితే డెలివరీ అయ్యేలోపే ఎక్కడ తను పోద్దో అనే టెన్షన్తోనే పోద్దే. అలాగైనా మాట్లాడాల్సిన మాటలండి. పాపని ఏఎంపీసీ లాంటివో కాకుండా హెచ్ఈసీలు, సిఈసీ లాంటి ఈజీ గ్రూపుల్లో, అలాగే పోయిన 10th మెల్లిగా సప్లీ రాయించి ఆ తర్వాత ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్ లాంటి టఫ్ కాకుండా ఆర్ట్స్ అలా ఈజీగా ఉంటాయి చాలా కోర్సులు, వాటిల్లో వెయ్యండి, పాపకు లోకజ్ఞానం నేర్పించండి, అదే బ్రతకడానికి అవసరం అని చెప్పి మరీ పంపిస్తే పాల్ గారు మేరీ కూడా అదే అన్నారు. ప్రపంచాన్ని చదవటం నేర్పించాలి. ఏం లేదని అక్కయ్య గారు, ఏం లేదని బావగారు, అంత ఆస్తుంది మీకు, పాపకు మంచి చెడు నేర్పించుకుంటే చాలదా అని మరి సప్లీకి నేను కూర్చోబెట్టి చదివిస్తానని పాల్గారంటే అసలేమీ వద్దు, ఎందుకో ఇహ నుంచి ఇంట్లోనే ఉంటుంది అన్నాడు విశ్వనాథ్. అదేమిటి అనేసారు వాళ్ళు మొగుడు పెళ్ళాం. చదువుకున్నంత వరకు చాలే, నేను చదువుకుంటాను నాన్న, వద్దమ్మా, నీకేదన్నా అయ్యి నువ్వు కాస్త రాలిపోతే గొడ్రాలనే ముద్ర మళ్ళీ నేను నా మీద వేసుకోలేను, నీ ఫోటోకి దండేసి రోజు దీపం పెట్టి పూల దండేసి కూర్చొని మేము ఏడవలేము, నీ చదువుకు పెట్టేదేదో, నీ రోగాలకి నీ ఐసీయూలకి కట్టేదేదో పెట్టి మొత్తం ఇక జయంతి పాపడ బిళ్ళ దగ్గర నుంచి కాలు మెట్టల వరకు వజ్రాల సెట్ తీసేసుకుందాం, అలాగే అమెరికా సంబంధం ఇచ్చి చేద్దాం, దీనిలో ఉన్న లోపాన్ని వాళ్ళకి చెప్పి చేద్దాం. అమెరికాలో ఉండే వాళ్ళైతే బ్రాడ్ మైండెడ్గా ఉంటారు, దానికి తోడు వాళ్ళు దీన్ని రోగం కింద చూడరు. ఇంకో విషయం ఏంటంటే అసలు అమెరికాలోనే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తే వాళ్ళు పద్దపద్దాకా ఇండియా వచ్చి ఇలాంటి జబ్బుల గురించే పెద్దవి చేసి ఇది రోగిష్టిది అని అనకుండా ఉంటారు. అంత రోగిష్టిది అంటానికి భయంకరమైన జబ్బు ఏమైనా ఉందా ఏంటి అలా మాట్లాడుతున్నారు? క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్లు ఉన్న వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్న రోజులు ఇవే. అసలు ఏదైనా మనమే ఎందుకు అలా అనుకోవాలి? ఆస్తమా అనేది చిన్న ప్రాబ్లము, ఒళ్ళు ముదిరే కొద్దీ అదే తగ్గిపోద్ది. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసు వచ్చేసరికి కొందరికి పిల్లలు పుట్టాక తగ్గిపోద్ది. ఉన్నా దానికి ఇన్హేలర్ వాడుతున్నారు కదా, పాపకు విడిగా అదే విధి రావటం లేదు కదా. లోకజ్ఞానం తెలియకుండా పోద్ది చదివించకపోతే. ప్రపంచం ఏంటి, ఎలా బ్రతకాలనేది తెలియదు. మనం ఎన్ని డైమండ్ సెట్లు పెట్టాం, ఎంత బంగారం పెట్టాం అన్నది కాదు కదా, ప్రపంచం తెలియాలి కదా అని పాల్ మేరీ అన్న వాళ్ళ మాట కొట్టేశారు జయంతి, విశ్వనాథ్. అమ్మా నాన్నలే పిల్లల్ని 4 గోడల మధ్య పంజరాల్లో పెట్టి పెంచితే పోనీ పెంచినా పర్వాలా, కూర్చోబెట్టి పక్కన ప్రపంచం అంటే ఇది, లోకజ్ఞానం అంటే ఇది అని నేర్పాల్సింది పోయే కీప్యాడ్ ఫోన్లో ఎర్ర బటను పచ్చ బటను, అంతకుమించి కూతుర్నే టీవీ చూసినా
టీవీలో కూడా భక్తి ఛానల్ ప్రోగ్రామ్స్, ఇంట్లో ఉంటేనేమో పూజలు పునస్కారాలు, ఎటు వంటగదిలో ఆ స్మెల్స్ అని పడవు కాబట్టి వంట చేయటం రాదు. సంగీతకే వంట చేయటం రాదు కాబట్టి ఇక వంట పని కాకుండా పుస్తకాలు ఇచ్చి దేవుడి పుస్తకాలు ఆవ్రతం చేసుకో, ఈ నోము చేసుకో, మంచి మొగుడు వస్తాడని ఇంటికే పరిమితం చేసి పిచ్చిదానిలాగా తయారు చేసేయటం మొదలుపెట్టారు అమ్మా నాన్నలు. ఎటు కూతురుకు పెట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కదా, కూతురికి రేపు 18 నిండగానే పెళ్లి చేసేయాలి అనే దాంతో ఒక డైమండ్ సెట్ తీసేసుకొని, ఒక 2 కేజీలు బంగారం తీసుకొని, మొత్తం మీద ఒక 10 కోట్లు కట్నం ఇవ్వటానికి రెడీ చేసుకొని, స్థిరచరాస్తులతో సహా రెడీగా పెట్టి అమెరికా సంబంధం కోసం వెతుక్కుంటున్నారు. అంత ఇవ్వాలని అనుకున్నప్పుడు పోనీ అబ్బాయిని ఇల్లరికం తెచ్చిపెట్టుకుంటే అమ్మాయి అబ్బాయి కళ్ళెదురుగానే ఉంటారు కదండి. ఎందుకు ఎక్కడో దేశం కాని దేశం 7 సముద్రాలు దాటి పిల్లను పంపటం అని పాల్గారంటే ఇల్లరికం ఉంచుకుంటే వాళ్ళకి విలువ తక్కువ అంటారు. ఎందుకు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడంటే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్నోళ్ళు ఉంటారని విశ్వనాథ్ కొట్టిపడేశాడు పాల్మాట. ఈలోపు పిల్లకి 18 ఏళ్ళు వచ్చాయి. ఇక కరెక్ట్గా 1 సంవత్సరంలో పెళ్లి చేసి పంపాలి, 19వ పుట్టినరోజు వచ్చేసరికి అని సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు విశ్వనాథ్. చాలామంది అబ్బాయిలు, ఇండియాలోనే ఉండే అబ్బాయిలు మంచి మంచి సిటీల్లో, మెట్రో సిటీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, బిజినెస్లు చేసే సంబంధాలు పిల్ల చూడటానికి చాలా బాగుంటుంది. సంగీత నిజం చెప్పాలంటే జయంతి విశ్వనాథ్ ఇద్దరు పోలిక కాదు, విశ్వనాథ్ వాళ్ళ అమ్మగారి పోలిక కాబట్టి అసలు జిరాక్స్ తీసినట్టే ఉంటుంది. నానమ్మ పోలిక, పిల్ల బాగుంటుంది. వచ్చిన అబ్బాయిలందరూ మాకు కట్నాలు కూడా అక్కర్లేదన్నా, వీళ్ళు ఇస్తామన్నా మీ అమ్మాయికి ఇచ్చుకోండి, మేము ఇదేం పెద్ద ప్రాబ్లంగా చూడం, ఆస్తమానే కదా మేము దగ్గరుండి చూసుకుంటాం, తన్నే ఎప్పుడు మేము ఎవరో ఒకళ్ళని తనతో ఉంటాము, మీ ఇంట్లో ఉండమన్నా ఉంటాము, తను మాకు చాలా నచ్చింది, తను ఇన్నోసెన్స్, అలాగే తను 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే, తను చదువుకోకపోయినా సరే చేసుకుంటామని బిడ్డలు చాలామంది వచ్చారు. విశ్వనాథ్కి జయంత్కి వాళ్ళు అమెరికా కాకపోవటం వల్ల, ఫ్యూచర్లో అమెరికా వెళ్ళేంత వాళ్ళ బతుక్కి లేకపోవటం వల్ల వాళ్ళెవరూ నచ్చలేదు. ఇక 10 మంది పెళ్ళిళ్ళ పేరాయన్లు పిలిచి తలా 1 లక్ష రూపాయలు పడేసి విశ్వనాథ్ సంబంధాలు వెతికించటం మొదలుపెట్టాడు. ఎన్ఆర్ఐ, కంప్లీట్ ఎన్ఆర్ఐ సంబంధం కావాలి అని. మొత్తానికి ఒక సంబంధం ఫైనల్ అయింది. అబ్బాయి పేరు సురేష్, అబ్బాయికి ఒక అక్క, ఆ అక్కకి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి పేరు అశ్విని, బావ పేరు రమేష్. వాళ్ళు అమెరికాలోనే ఉంటారు, వేరే చోట. ఆ అమ్మాయికి పిల్లలు కూడాను. ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ పేరు ప్రభావతి, నాన్న పేరు వెంకట్రావు. ఎప్పటి నుంచో అమెరికాలోనే ఉంటున్నారు. అబ్బాయి గ్రీన్ కార్డు కూడా ఉంది, అక్కడే సొంత ఇల్లు కారు ఉంది, వాళ్ళు అక్కడే సెటిల్డ్ ఫ్యామిలీ. ఇంకా వాళ్ళు ఇండియాలో ఉండేది కూడా లేదు, వెళ్ళెప్పుడో స్థిరపడ్డారు అనే దాంతో మాట్లాడుతుంటే వచ్చిన పాల్ గారు, అన్నీ చెప్పే వయసు చెప్పలేదేంటి అన్నాడు పెళ్ళిళ్ళ పేరాయన. అంటే అంటే అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మింగకులే చెప్పు అన్నాడు పాల్ గారు. అంటే 30. అంటే ఎలా 30 అన్నాడు ఆయన. ఇక్కడ ఎంటెక్ చేశాడన్నావు, వెళ్ళాక అక్కడ ఎంఎస్ చేశాడన్నావు, ఎంఎస్ చేసిన తర్వాత జాబ్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిందన్నావు, అంటే అటు ఇటుగా 35 మాట కనపడుతున్నాయి. కానీ నువ్వేంటి అలా చెప్పావు, పిల్లకు చూస్తే మరి 18 నిండి ఇంకా 19 కూడా రాలేదు కదవయ్యా అంటే, ఏం పర్వాలేదులే అనేసారు జయంతి విశ్వనాథ్. అక్కయ్య మీరేం మాట్లాడుతున్నారు అర్థమైందా, అంత పెద్ద వయసు ఉన్న అబ్బాయికి ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటి చిన్నపిల్లని అంటే, ఆడవాళ్ళకి 40 దాటిన తర్వాత మోనోపాజ్ రాధా పాల్ గారు వచ్చిన తర్వాత వీళ్ళకి సెక్స్ మీద కోరికలు, స్టామినా తగ్గిపోతాయి. మగాడికి 70 ఏళ్ళు వచ్చినా ఆ స్టామినా తగ్గదు. అలా చూసుకుంటే ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళని వయసుల్లో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి చేయలేదా? ఆ రోజులు ఈ రోజులు ఒకటి కాదు కదండి. 5 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే ఓకే, మరి అంతనా అన్నాడు ఆయన. ఇవన్నీ పట్టించుకోకూడదు, మాకు ఈ సంబంధం ఓకే అని పెళ్లి చూపులకి రమ్మనమన్నారు. పెళ్లి చూపులకి వాళ్ళు వచ్చారు. పిల్లకి తట్ట నగలేసి కూర్చోబెట్టారు. నాకు అప్పుడే పెళ్ళొద్దు నాన్న, నేను చదువుకుంటానంటే వద్దు అన్నారు. నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, నీ పిచ్చి మాటలకేమొచ్చిందిలే, కానీ అసలే మా వయసు అయిపోతుందమ్మా, నేను రిటైర్మెంట్కి కూడా దగ్గరలో ఉన్నాను, ఇంకొక నెలల్లోనే ఉంది నా రిటైర్మెంట్, నేను కాస్త పైకి పోయాననుకో మీ అమ్మ నేను ఏమన్నా అయితే నిన్నెవరు చూస్తారో
అని బలవంత పెట్టి పెళ్లికి ఒప్పించేశారు. ఆ తర్వాత వాళ్ళు కట్నాలు కానుకలు అడగాలి ఎక్కడైనా. వాళ్ళు అడగటానికి ముందే వీళ్ళు మేము 10 కోట్లు కట్నం ఇస్తామని, ప్రాపర్టీలు ఉన్నాయని, డైమండ్స్ మొత్తం ఫుల్ సెట్ చేయించామని, 2 కేజీలు గోల్డ్ పెడతామని, వీళ్ళే ఆడపడుచు లాంఛనాలు అత్తగారు లాంఛనాలు అని పిల్లకి ఏమీ తక్కువ కాకుండా పెడితే పిల్లని అక్కడికి వెళ్ళాక ఎంతో బాగా చూసుకుంటారని అమ్మా నాన్నలుగా ఆశపడి మరీ ఎదురెదురిస్తామని చెప్తే ఆ మాటకి పక్కనే ఉన్న పాల్ గారు అన్నీ ఎందుకు బావగారు ఇవ్వటం, అదేదో మనం ఇక్కడే ఉంచి ఒక 4-5 ఏళ్ళు ఆగిన తర్వాత అప్పుడు అమ్మాయికి పిల్లలు పుట్టిన తర్వాత ఆలోచించవచ్చులేండి అంటే, పర్వాలేదులే ఇచ్చేద్దాం ఎప్పటికైనా దానికి ఇచ్చేసేవిగా అన్నారు. ధూమ్ధామ్గా పెళ్లి ఖర్చులు మావేనని వాళ్ళకి హామీలు ఇచ్చి వెంటనే నిశ్చితాంబూలాలు మార్చేసుకోవాలన్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయిని అబ్బాయితో మాట్లాడమందే లేదు, మాకు ఆచారం లేదని వాళ్ళు మాట్లాడిందే లేదు. ఆ తర్వాత హడావిడిగా ఎంగేజ్మెంటు, ఇంకా హడావిడిగా పెళ్ళి జరిగిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీలన్నీ ఏం చేసుకుంటాం, క్యాష్గా ఇచ్చేస్తే డాలర్లుగా తీసుకెళ్ళిపోతామన్నారు వాళ్ళు. వాటిని డాలర్లుగా మార్చి ఇచ్చేశారు. పోనీ నాకు బెంగగా ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళాక అంటే, మీరు కూడా వెళ్ళొచ్చుగా అక్కయ్య గారు, ఇద్దరూ వెళ్ళి ఒక 6 నెలలు ఏడాదో ఉండి రాకూడదా, పిల్ల కాస్త ధైర్యంగా ఉంటుంది అంటే, అలా వెళ్ళకూడదు అల్లుడింటికి అని జయంతి విశ్వనాథం మాట్లాడకుండా వదిలేశారు. ఆ విషయాన్ని శోభనం ఏర్పాటు చేశారు. మొదటి రోజున నాకు భయం వేస్తుందని, టెన్షన్గా ఉందని ఫస్ట్ నైట్ జరగలేదు. ఆ విషయం ఎలాగైతే పెళ్లి కొడుకు వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మకి చెప్పడంతో ఆ విషయం మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మొదట్లో అలాగే ఉంటుంది, ఆ తర్వాత అలవాటైపోద్ది. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత శోభనాలు కూడదు అంటే ఎలాగా, ఆ శోభనం నీళ్లు కాస్త పడకపోతే మొగుడికి పెళ్ళాం మీద ఏం ఆశ ఉంటుంది, ఏం కోరిక ఉంటుంది అంటే, పోనీ చిన్నపిల్ల కదా 1 ఏడాది మన దగ్గర ఉంచుకొని పంపొచ్చుగా అంది మేరే. అంటే భలేదానివేనే, పెళ్ళైన తర్వాత అబ్బాయిని అమ్మాయిని వేరేగా ఉంచడం మంచిది కాదు అని వీళ్ళ నోరు నొక్కేసి ఎలాగైతే 2వ రోజు శోభనానికి ప్రిపేర్ చేసి పంపించారో, ఆ తర్వాత నాకు బాధగా ఉంది, నొప్పిగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని ఏం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా ఆ తర్వాత శోభనాలు అయిపోయినాయి. వాళ్ళకేమీ ఇండియాలో ఇల్లు వాకిళ్ళు లేవు కాబట్టి 1 నెల రోజుల పాటు ఇక్కడే భార్యాభర్తలు క్లోజ్గా ఉన్న తర్వాత ఈలోపు పాస్పోర్ట్లు వీసాలు రెడీ అయిపోవటం జరిగిపోయింది. ఇక వెళ్ళే రోజు వచ్చిన తర్వాత ఎంత పాల్గారు వద్దు అని చెప్తున్నా, మేరీ వద్దు అని చెప్తున్నా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి కూతురికి ఇక ఎంతెత్తున పార్సిల్స్ అవి ప్యాక్ చేయించి ఆ పార్సిల్స్కి వీళ్ళే ట్యాక్సులు కట్టి మరి మొత్తానికి ఆ గోల్డ్కి డైమండ్స్కి అన్నిటికీ వీళ్ళతోనే ట్యాక్సులు కట్టించి డబ్బుల్ని డాలర్లోకి మార్చుకొని వాళ్ళు బయలుదేరిపోయారు. ఆ తర్వాత ఇక అమెరికా ప్రయాణం. ఫ్లైట్లో పడుకోమంటే కామ్గా పడుకుంది. భోజనం వచ్చింది, తినమన్నారు, తిన్న తర్వాత ఇక ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత లగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. క్యాబులు ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఇదే మనం ఉండే స్ట్రీటు అని చెప్తూ ఉండగా ఆ స్ట్రీట్లో ఎవరో ఒక అబ్బాయిని పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఆ అబ్బాయిని పోలీసులు వెహికల్లోకి ఎక్కిస్తున్నారు. ఏంటి ఇక్కడ గూండాలు రౌడీలు ఉంటారా అని అడిగింది. ఏమీ తెలియక సంగీత అడిగితే, అమ్మో ఇక్కడ ఎవరితో పడితే వాళ్ళతో అసలు మాట్లాడకూడదు, డేంజరస్ ఫెలోస్ ఉంటారో, వాడేం చేశాడో ఏంటో, ఇప్పుడు ఇక్కడ జైల్లో వేస్తారా, ఇండియాలో జైళ్ళల్లో అయినా తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ శిక్షలు చాలా కఠోరంగా ఉంటాయి, వాడేదో పెద్దదే చేసుంటాడు క్రైమ్, అందుకే తీసుకెళ్ళడానికి పోలీసులు వచ్చారు. ఆ పక్కనమ్మ ఎవరో వాడి వైఫ్ ఏమో, అయినా నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడకూడదు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళనే, ఇక్కడ నరరూప రాక్షసులు ఉంటారు, రక్తం దాగే మనుషులు ఉంటారు అని చెప్పి భయపెట్టేశారు సంగీతనే. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోజుకే ఇక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నారు. ఇక నేను వెళతానని ఇక సురేష్ వాళ్ళ అక్క అశ్విని మొగుడిని పిల్లల్ని తీసుకొని తను వెళ్ళిపోయిన తర్వాత
తెల్లాడేసరికి అత్తగారు వచ్చి లేపితే ఏంటంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, డస్ట్ అస్సలు పడదు, ఇక్కడ పని వాళ్ళు ఉండరు, ఎవరింట్లో పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే అని తీసుకెళ్ళి ఇదిగో ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పింది. లంకంత కొంప. అంతకుముందు ఎప్పుడు పుట్టింట్లో పనిచేసిన అలవాటు లేదు, ఆస్తమాని ఒంట్లో బాగోదనే అమ్మ వాళ్ళు ఎప్పుడు పని చేయించింది లేదు. దాంతో ఇక నీరసం రావటం, మళ్ళీ కాసేపు కూర్చోవటం, కాసేపు ఇక కోడలైన తర్వాత ఏదో ఇవన్నీ బాధ్యతలు ఆడదాని తలరాత తప్పదు అనుకొని చేసుకెళ్ళిపోవాలి కాబట్టి బాగున్నా బాగుండకపోయినా సుఖమైన దుఃఖమైన ఆడపిల్లకి తప్పవు కాబట్టి అదేదో దాని కర్మ దాని తలరాత ఇవన్నీ అనుభవించడానికి అది ఆడపుట్టక పుట్టిందా అన్నట్టు దాని రాతలో రాసేసి భూమి మీదకి దేవుడు పంపిస్తాడు కాబట్టి తప్పులు పట్టించుకోకుండా పని చేసుకోవటం మొదలుపెట్టిందే. ఇలా అయిపోయిన తర్వాత 2 రోజులు గడిచిపోయిందే. 3వ రోజు చాకిరీ చేసి అలా అడ్డం పడి పడుకుంటే ప్రాణం సొమ్మసిల్లిపోయి కళ్ళు అలా నిద్రకు వాలిపోయినాయి. అయితే అర్ధరాత్రికి సురేష్ వచ్చాడు. సురేష్ వాళ్ళ అమ్మ వెళ్ళి టంగును బెల్లు కొడుతుంటే తలుపు తీస్తే అదేమైంది, నువ్వు తీసావు తలుపు అంటే, మహారాణి గారు పడుకున్నారు బాబు, సుఖభోగాలు అనుభవించటానికేగా అమెరికాకు వచ్చింది అనేపాటికి సురేష్ వెళ్ళి సంగీతని ఏం చేస్తున్నావు అన్నాడు. ఫుల్గా తాగొచ్చాడు. తాగొస్తే పడుకున్నానండి పని చేసే అంటే, అంతలిసిపోతున్నావా నువ్వు అంటే, అది కాదండి నీరసంగా ఉండి అంది. నీరసం అంటే ఎలా ఉంటుందో చూపించనా నేను నీకు అనే దవడ మీద పటా 4 పీకులు పీకాడు. ఎందుకు కొట్టాడో అసలు అర్థం కాలేదు. పుట్టాక అమ్మ కొట్ల, నాన్న కొట్ల, ఎప్పుడన్నా ఏదైనా చిన్న తప్పు చేశారో పోయినా పాలంకులోళ్ళు ఒక్క మాట కూడా అన్నిచ్చేవాళ్ళు కాదు. అలాంటిది జీవితంలో తిన్న మొదటి దెబ్బకి భయపడిపోయిందే. దాంతో తలుపులు మూసేసి నేను వచ్చే టయానికి నువ్వే లేసుండాలి, నువ్వే తలుపులు తీయాలి, నువ్వే నా షూ తీయాలి, సాక్స్ తీయాలి, నా బట్టలు మార్చాలి, స్నానం చేయించాలి, భోజనం పెట్టాలి, ఆ తర్వాత నన్ను సుఖపెట్టాలి, అప్పుడు నువ్వు పడుకోవాలి, అలాంటిది నువ్వు అప్పుడే పడుకుంటావంటే అనే సంగీతని సెక్షువల్ టార్చర్ చేసి సెక్షువల్ హెరాస్మెంట్ చేసి అందులో కూడా తను తలుపు తీయలేదనే కోపాన్ని కక్షని పగని చూపించి నీరసం అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా చేసి వదిలేశాడు. తెల్లారేసరికి బాడీ అంతా పెయిన్స్, అసలు లేవలేకపోతుంది. లేచి గట్టిగా నుంచో 4 అడుగులు వేద్దామంటే ప్రాణం సొమ్మసిల్లిపోయే కళ్ళు తిరిగిపోతున్నాయి. తెల్లవారుజామున 5ంటికే వచ్చి అత్త తలుపు కొట్టేసిందే. తలుపు కొడితే ఏంటండి ఏం కావాలి అని అడిగితే, ఏం కావాలంటే బయటరా అని చేపట్టుకొని బయటికి గుంజుకొచ్చింది. అత్తను చూస్తే 2 పీసెస్ నైటీ, అందులో పైన పీస్ తీసేసిందే, లోపలిది తొడల వరకు వేసుకుందే. ఆవిడ వయసోళ్ళు వేసుకోవాల్సిన బట్టలేనా, ఫారినర్స్ కూడా అంత ఘోరంగా ఉండరేమో ఇక్కడ, తను మాత్రం చీరలే కట్టుకుంటుంది, కట్టుకోవాలి కూడా, అది రాగానే చెప్పేశారు వాళ్ళు. ఆ తర్వాత వెళ్తే మామ కింద చిన్న అండర్వేర్ లాంటిది ఏదో వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే తల వంచేసుకుందే. ఏంటే నేనేమి నిన్ను నా గదిలోకి రమ్మనలేదులే, అంత ఫీల్ అవ్వకు అనేపాటికి నోట్లో నుంచి మాట రాలేదు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని భయపడిపోయింది. అయితే ఈలోపు అత్త ముందు ఇంటి పని కానిమని వంట పని చెప్తే, నాకు వంట చేయటం రాదు అద్ద ఏంటి అందత్త అంటే, నాకు వంట చేయటం అంత రాదండి, ఇవన్నీ ఎలా వాడాలో ఏంటో తెలియదంటే ఇటు రమ్మనమని కాలే పొయ్యి మీద చేయి పెడితే ఇలా చూడాలి వేడనేదే, నూనె కాగిందో లేదో తాలింపులో ఇలా వేలు పెట్టాలని చూపించేపాటికి ఇల్లు ఎగిరిపోయేలా అమ్మా అని ఏడ్చింది. ఎర్రగా గంటలు కాల్చి వాతలు పెట్టి, నువ్వేమన్నా మహారాణివా, దిగొచ్చావా, తాట ఒలిసేస్తా జాగ్రత్త, తేడా వచ్చిందంటే అని ఎంతెంత వండమని చెప్పిందే. అంతంత వండమని చెప్తే వాటిల్లో ఉప్పు ఎంత వేయాలో తెలియదు, కారం ఎంత వేయాలో తెలియదు, కనీసం ఎలా వండాలో ఆవిడ చెప్పింది లేదు. వండిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు, తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత భోజనాల్లో కొన్నిట్లో ఉప్పు కారాలు మసాలాలు అటు ఇటు ఆయనే, ఇటు రావే నువ్వు అని పిలిచాడు మొగుడు. ఏంటండి అని భయపడుతూ వెళ్ళింది. ఇట్రా నువ్వు ఒకసారి చూడు ఎలా ఉంది అంటే, ఉప్పు తగ్గిందండి, ఇది సరిగ్గా వేగలేదు, ఇది కారం కొంచెం ఎక్కువైంది, ఇది ఇందులో పులుపు సరిపోలేదండి అంటే,
ఇవన్నీ నువ్వు వండినప్పుడే చూసుకోవాలిగా, మాకు పడేసావంటే కుక్కల్లా వాళ్లే తింటారనా ప్రమాణం చేసి చెప్తున్నానండి. చిన్నప్పటి నుంచి నాకు ఆస్తమా ఒంట్లో బాగోలేదని, అవునులే రోగిష్టి దానివి కదా, నువ్వు పోతావని పోయేదాన్ని రోగిష్టి దాన్ని వేసి నాకు కట్టారు కదే, మరి ఏం చేద్దాం, నా కర్మ అలా కాలిపోయింది అన్నాడు. అన్న తర్వాత నాతో పనులు ఎప్పుడూ అమ్మ చేయించలేదు. నీ అమ్మ బాబుకి ఎంత ఒకళ్ళ మీద ఒకళ్ళకి మోజు కాకపోతే ఆ వయసులో కూడా నీ అమ్మ నీ బాబుతో కలిసి నిన్ను కందే అనేపాటికి మా అమ్మ నాన్నలు ఎందుకంటే అలా మాట్లాడతారో, ఆ వయసులో ఎవరు భూమి మీద పిల్లల్ని కంటలేదా ఏంటండి, అబ్బో దీనికి మాటలు కూడా బాగానే వచ్చురో అన్న తర్వాత వస్తాయి ఇంకా వస్తాయి ఆగు అన్నాడు. అన్న తర్వాత ఇక ఇట్రా ఈ భోజనం తిను అని వడ్డిచ్చాడు. ఎంత పెద్ద ప్లేటు పెట్టి వండిన భోజనం అంతా దాదాపు ఆ ఇంట్లో ఉండే నలుగురు అయితే ఆ ఇంట్లో మొత్తం ఒక 15 మందికి సరిపడా వండినట్టు వండిచ్చింది అత్త. అదంతా కూడా నువ్వే తినాలంటే ఇంత భోజనం నేనెలా తింటానో, తినకపోతే తీసుకొచ్చి ఐరన్ బాక్స్ దగ్గర పెట్టుకున్నాడు. ఇక్కడ నువ్వు అరిచినా ఏ పెట్టినా ఎవ్వడికి నువ్వు మాట్లాడేది అర్థం కాదు. ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళే యాక్సెస్ నీకు లేదు. నువ్వు ఇంట్లో పడి ఉండటవే. నీకు విషయం తెలుసా, ఆల్రెడీ నీ పాస్పోర్ట్లు అవన్నీ మేము లాక్ చేసాం. నీ గోల్డ్ అంతా మా దగ్గర ఉంది, తెచ్చిన కట్నం క్యాష్ అంతా నా దగ్గరే ఉంది. మర్యాదగా ఈ పెట్టిన ఫుడ్ అంతా తినలేదనుకో, ఈ ఐరన్ బాక్స్ చూసావా ఎలా కాలుతుందో అని నీళ్లు చల్లాడు. వణికిపోయింది సంగీత. ఇది పెట్టి నీ ఒళ్ళంతా నేను ఐరన్ చేస్తాను ఇప్పుడు. మా నాన్న ముందు మా అమ్మ ముందే బట్టలన్నీ ఊడదీసి చేయాల్సి వస్తుంది, తినవే అన్నాడు. అనేసరికి ఒక మనిషి ఎంతని తినగలుగుతాడో, కాస్త తినేపాటికి ఎక్కసం అయిపోయింది. కడుపులో నొప్పి రావటం మొదలైంది. నా వల్ల కావట్లేదు అని అన్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ గట్టిగా పట్టుకొని జుట్టు పట్టుకొని నోట్లో కుక్కి మింగిచ్చి ఆ తర్వాత కడుపు అంతా ఫుల్ అయిపోయిన దాకా హాఫ్ ఆఫ్ ద ఫుడ్ పెట్టిన తర్వాత ఆ మెట్లెక్కి దిగవే నువ్వు అన్నాడు. అంటే మెట్ల అందే. అంటే అవునే ఎక్కి దిగు అని స్టేర్స్ 20 సార్లు ఎక్కించి దింపేసరికి 21వ కడుపులో నొప్పి వచ్చి ఇక పెద్ద పెద్దగా 2-3 వాంతులు అయిపోయినాయి. మోషన్స్ పట్టుకున్నాయి. ఆ వాంతులు మోషన్స్ అయిపోయే, ఆయాసం ఎక్కువైపోయే, కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అత్త మొహం మీద మగ్గుతో నీళ్లు కొట్టి ఎవడు చేస్తాడే ఇంట్లో పనులు లే అని లేవమనమనే అయ్యో ట్యాబ్లెట్లు మొహం మీద విసిరేసిందే. వాళ్ళందరూ తిన్నదాకా ఏరీ తినటానికి వీల్లేదు. మధ్యలో ఆడపడుచు మొగుడు పిల్లలు వచ్చేవాళ్ళు. ఆడపడుచు పిల్లలకి తనే అన్నీ చెయ్యాలి. ఆడపడుచు పిల్లల వయసు తన వయసు అంత ఉంటుంది. ఆడపడుచు కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆడపడుచు మొగుడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునేవాడు. వెళ్ళాలనుంటే తీసుకొని వెళ్ళిరా గదిలోకి, నాకంత ఇంట్రెస్ట్ లేదులే, ఇది రోగిష్టిది కదా అని వాడు చాలా వల్గర్గా మాట్లాడేవాడు. వాళ్ళు తాగుతారు, అందరూ కూర్చొని అత్త తాగుద్ది, ఆడపడుచు తాగుద్ది, ఆడపడుచు పిల్లలు తాగుతారు, మొగుడు తాగుతాడు, మామ తాగుతాడు. కొట్టి తిట్టి నానా హింసలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇక ఇన్హేలర్ చూస్తే అయిపోయింది. ఇండియా నుంచి తెచ్చుకుంది. ఇన్హేలర్ తెమ్మనమని అడిగింది. అయితే 3 నెలల పాటు ఇన్హేలర్ తీసుకురాలేదు. ఇన్హేలర్ తీసుకురాకపోతే ప్రాణం పోయేలాగా ఉందని బయటకు వచ్చి గాలి పీల్చుకొని లోపలికి వెళ్ళినా అస్సలు అమ్మాయి వల్ల తేలట్లేదు. ఒకవైపున ఇంట్లో చాకిరే, దానికి తోడు నరకం చూపిస్తాడు పడగదిలో. చిత్రహింసలే. చివరికి పీరియడ్ టైంలో కూడా వదిలేది ఉండదు. నరకం అయిపోయింది. పిల్లలు పుట్టకుండా అత్త ట్యాబ్లెట్లు వేసుద్ది, తాను కాండోమ్స్ వాడతాడు. అవి కాకుండా మళ్ళీ పిల్లలు పుట్టలేదని ఏ కారణం దొరకని రోజు చావు బాధేస్తూ ఉంటారు. మామ తాగే గ్లాసులు మీదకి విసిరేస్తాడు, మందు గ్లాసులు. ఆడపడుచు చాలా అసభ్యమైన బూతులు తిట్టు వెళ్ళుద్దే. బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరికి తన గోడు చెప్పుకోవాలో తెలియదు. అమ్మా నాన్నలు ఏ రోజు లోక జ్ఞానం చెప్పి పెంచిందే లేదు. అసలు కనీసం ఎలా ఒకళ్ళతో నైబర్స్ ఉన్నా మాట్లాడితే ఆ నైబర్స్ ఎలాంటి వాళ్ళు, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఇక్కడ గుండాలు, రౌడీలు, చంపటాలు, హత్యలు అవి ఇవి అని చెప్పేపాటికి ఆల్మోస్ట్ అసలు ఎందుకు బ్రతుకుతుందో అర్థం కానట్టు అయిపోయింది జీవితం. 6 నెలల కాపురంలో
సప్తమహా నరకాలు అనుభవించేసినట్టు అయిపోయింది. ఈ ఎంతకాలంలో అమ్మా నాన్నలు ఫోన్ చేస్తే వీళ్ళు పక్కనే ఉండి బాగానే ఉన్నానని చెప్పమనేవాళ్ళు. చెప్పమన్నట్టే వీడియో కాల్లో చెప్పేది. ఒళ్ళంతా దెబ్బలు, ఒళ్ళంతా వాతలు, కనపడ్డ చోట కనపడని చోట కూడా నరకంగా కొరికిన గాయాలు, ఇక చెప్పుకోరానన్ని హింసలు. ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని బాధలో ఇన్హేలర్ తెమ్మనమని అడిగితే నా కాళ్ళు పట్టుకోవే, నా అరికాళ్ళు నాకవే, నువ్వు పద బెడ్రూమ్లోకి పద అనే బెడ్రూమ్లో టార్చర్ చూపించి నానా నరకాలు పెట్టి 3 నెలల తర్వాత ఒక ఇన్హేలర్ తీసుకొచ్చి మొహం మీద విసిరేశాడు. ఇక దాన్నే కొద్దిగా దాచుకొని పీల్చుకుంటూ ఇంట్లో చాకిరీ చేసి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా వాళ్ళు పెడితే తినాలి, లేదంటే అది లేదో ప్రాణం ఉందో లేదో తెలియని స్థితికి చేరుకుని ఒక రోజున వీళ్ళని చూడకుండా ఇండియాకి ఫోన్ చేసి అమ్మా నాన్నల కన్నా తన గూడు చెప్పుకుందాము, తీసుకెళ్ళిపోమని అడుగుదామని ఇండియాకి ఫోన్ చేసిందే. ఇండియాకి ఫోన్ చేస్తే అక్కడే పాల్ అలాగే మేరీ కూడా వీళ్ళింట్లో కూర్చొనుంటే వీడియో కాలే చేసిందే. మొగుడి ఫోను మొగుడు చూడకుండా తీశాననుకుంది పిచ్చిదే. అయితే పైకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటే తలుపు పక్క నుంచి ముందు మొగుడు, తర్వాత అత్త, తర్వాత మామ, ఆడపడుచు మొగుడు వచ్చేపాటికే ఆయాసంతో ఊపిరాడలేదు. దాంతో ఏమైందమ్మా అని అడిగారు అమ్మ వాళ్ళు. అడిగితే ఏమీ లేదు అంటే చెప్పవే, ఏం చెప్పాలని చేసావు ఫోను అన్నాడు. అంటే ఏం లేదు, ఊరికే చూద్దామని మాట్లాడదామని అందే. పర్లేదు చెప్పు అన్న తర్వాత చెప్పమంటున్నానా అని కత్తి తీసుకున్నాడు మొగుడు. దాంతో 2-3 చోట్ల కత్తితో కోసేశాడు కూడా. దాంతో భయం వేసేసి దాని మీదే అత్త గుడ్డు కారం తీసుకొచ్చి పెట్టింది. అమ్మా అని పెద్దగా కేకేసి జరిగింది మొత్తం అమ్మా నాన్నలకి, పాల్ భార్యకి చెప్పేసింది. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఓనా కూతురో, ఓనా తల్లో, ఓనా బిడ్డో, మేమేం తక్కువ చేసాము, నువ్వు అడిగినంత కట్నం ఇచ్చాము, పిల్లనిచ్చి పెళ్లి చేశాము, అక్కడికి తీసుకెళ్ళి పిల్లని నువ్వు నరకాలు పెడతామేంటి దేవుడో అంటే, వయసులో పెద్దోడివైనా నువ్వు అర్థం చేసుకుంటావులే, ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదర ప్రేమను కూడా ఇస్తావని నమ్మి చేస్తే నువ్వు ఇలా చేయొచ్చా అని పాల్ అడిగాడు. నువ్వెవడవరా మధ్యలో మాట్లాడటానికి, మోయినో ముందో అన్నారు పాల్ని. అన్న తర్వాత పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఇలాంటి పనులు చేస్తే శిక్షలు చాలా దారుణంగా విధిస్తాడు అనేసరికి నీ కూతురా ఏంటే, మూసుకోమని అవును కొడుతున్నాను, అవును తిడుతున్నాను, ఏంటైతే అన్నాడు. నీకు దండం పెడతాం బాబు, నువ్వు పిల్లని ఏమీ అనొద్దు, మా పిల్లని ఏమైనా అంటే మేము ప్రాణాలతో బతకమయ్యా, పుట్టక పుట్టిన బిడ్డ కదా, ఎంతైనా 40s 50s మధ్యలో కన్న బిడ్డ కాబట్టి ఈ బిడ్డ పోతే మళ్ళీ మీకు ఇంకో బిడ్డ రాదు కాబట్టి ఒకవేళ మీరు ఈ బిడ్డను తీసుకెళ్ళినా ఇప్పుడు ఇది కన్య కాదు, సెకండ్ హ్యాండ్దే, మీరు అక్కడదా తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేసినా వచ్చేవాడేమైనా మీకు వర్జిన్ వస్తాడా, లేదంటే మీ కూతుర్ని వర్జిన్ అంటాడా, మీ కూతురు ఫస్ట్ హ్యాండ్ది అయిపోద్దా, కాదు కదా. కాబట్టి నాకు నేను అడిగినప్పుడల్లా అడిగినంత గోల్డ్, అడిగినప్పుడల్లా అడిగినంత మనీ ఇచ్చారనుకోండి, ఇక్కడ దీన్ని నేనేమీ అనను అన్నాడు. అది కాదయ్యా అంటే ఇంకా మీ ఇష్టం అనేసి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత నుంచే అసలు వద్దు, మీరు వెళుదురు కానీ పదండి, నేను ఏర్పాటు చేస్తాను, వెళ్ళి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు న్యాయ విచారణ జరిపిస్తారు, అసలు మన పిల్లని మనం తెచ్చుకుంటే పోద్దే, ఆ తర్వాత మంచి చెడు ఏదైనా ఉంటే ఆలోచించుకోవచ్చు అని పాలు చెప్తే, ఏంటండి మీరు చెప్పేదే, అసలే అది రోగిష్టిది, రోగిష్టిది, పుట్టక ఆలస్యంగా పుట్టిన దగ్గర నుంచి రోగాలు రొష్టులే, చదువుకుంది లేదో, ఏమంటున్నాడో విన్నారుగా, చదువురాని ముద్దునిచ్చి నాకు పెళ్లి చేశారు రోగిష్టి దాన్నిచ్చి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఇంకో పెళ్లి చేయటం సాధ్యమా, అయ్యో పిల్లకేం తక్కువనమ్మా, అయినా సరే మా ఇళ్లల్లో 2వ పెళ్ళిళ్ళు అలవాట్లేవో, పర్వాలేదు ఎవరికి పెట్టడానికి ఉంచుకున్నాం మేము ఆస్తి, మనవడో మనవరాలో పుట్టాక పెట్టడానికేగా, పిల్లలు పుడితే అతనే మారతాడో, దాని తలరాత అలా ఏడిసింది. అందరు ఆడపిల్లలు అలాగే ఉన్నారా, మీకు 2 కూతుళ్ళు ఉన్నారుగా, మీ అల్లుళ్ళతో బాగానే కాపురాలు చేసుకోవటం లేదో, అతనే మారతాళ్ళెమ్మనమని వాళ్ళు అడిగినప్పుడు అడిగినంత డబ్బులు వేయటం
చేయటం మొదలుపెట్టారు వీళ్ళు. ఇక వీళ్ళ దగ్గర మొత్తం అయిపోయి లాస్ట్కి ఇల్లు బేరం పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా పాల్ గారు ఒక్కసారి వెళ్ళిరండి అంటే అలా వెళ్ళకూడదు, అయినా అసలు మాకు ఒక అనుమానం కూడా ఉంది అన్నారు మూడు పెళ్ళాం. ఏంటి అంటే అంతా అల్లుడేమి కొట్టి తిట్టి నరకాలు పెడితే ఇప్పటికి పెళ్ళై దాదాపు 2 ఏళ్ళయిందే, ఇది చచ్చేది కాదా? అలా కాకుండా బతుకుంది అంటే మా అమ్మాయి సంగతి తెలిసిందేగా, చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడి డ్రామాలు వేయటం దీనికి అలవాటే. స్కూల్కి వెళ్ళాల్సి వస్తుందని కడుపులో నొప్పి అని, ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందని ఫిట్స్ అని, అలాగే అల్లుడు వాళ్ళు ఏదో ఒక దెబ్బేసి ఉంటారు, ఒక మాటనుంటారు. ఇక్కడ ఏమీ లేవు కదా, అక్కడికి వెళ్ళి దానికి ఉండటం ఇష్టం లేదు, అమెరికా నచ్చలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఉండటం, కొత్త వాతావరణం, పెళ్ళి ఇవన్నీ అనేపాటికి ఇదే పిల్లలు పుట్టనీయకుండా ఏదైనా వాడుతుందేమో, లేదా అల్లుడి చేత వాడిస్తుందేమో, వాళ్ళు పిల్లలు కావాలన్నారేమో, దీనికి రోషం పొడుచుకొచ్చిందేమో, దాంతోనే వాళ్ళే కాండోమ్స్ వాడి పిల్లలు వాడి నన్నే కొడుతున్నారని సాడీలు చెప్తుంది. నేనేమి ఇలాంటి నమ్మను, చిన్న విషయాన్ని పెద్ద చేసి చూడటం, ఉన్నాయి లేని చెప్పటం, ఆ పిల్లకి అలవాటేలే అంటే మీ బిడ్డ అలాంటిది కాదు వదిన అంది మేరే. నా కూతురు ఎలాంటిదో నా తెలియదంట్లేమ్మా, కానీ అని ఇల్లు బేరం పెట్టి ఆ డబ్బులు కూడా వేసేసి ఇహ మా దగ్గర అనా పైసా లేవయ్యా ఇవ్వటానికి అని, రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయిగా రిటైర్ అయినవి వచ్చినాయి అని అవి కూడా తీసేసుకున్నారు. ఇక పెన్షన్ తప్ప ఏమీ మిగల్లా. బంగారం మొత్తం ఒలిసిచ్చేసి మెళ్ళో తాళి పొలుసు, చివరికి ఒక 4 గ్రాములు చెవుదిద్దులు, చేతులకు బంగారపు గాజులు కూడా లేకుండా మట్టి గాజులు మినహా ఏమీ మిగుల్చుకోలేదు. అసలు అంతంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇచ్చి మీరు ఏం చేద్దామనుకుంటున్నారో? ఏమీ కాదు, రేపొద్దున అబ్బాయి అర్థం చేసుకుంటాడో. ఇది పిల్లల్ని కానీ సక్రమంగా ఉంటే ఇప్పుడు కాకపోతే 4-5 ఏళ్లకైనా సరే సర్దుకుపోయి సంసారాలు చేసుకుంటారు. వెనకటి వాళ్ళు ఎంతమంది అక్కల్ని చూపించి చెల్లెళ్ళని చేసి రోగిష్టోళ్ళని ఇచ్చి చేసి ఎంతోమంది పిల్లలు పుట్టాక సెట్ అయి కాపురాలు చేసుకోలే, ఇలాగే మాట్లాడితే ఎలాగండి అనేశారు. అన్న తర్వాత ఒకవైపు నా అమ్మాయి ఓపిక కుంగిపోతుంది. అక్కడ పోతే పోతే పీడ దరిద్రం వదిలిపోతే దేవుడా అనుకోవటం, వీళ్ళు కొట్టడం తిట్టడం నరకాలు పెట్టడం, పడగదిలో హింసలో ఆ అమ్మాయి అక్కడ భరించలేకపోతుంది. పంపించేయమని కాళ్ళు కూడా పట్టుకుంది, అయినా మేము పంపమని వాళ్ళు ఒకవైపు నరకాలు పెట్టడం. ఇక పాల్ గారి ఇంటి పక్కన ఒక ఇంట్లో అద్దెకి దిగారు జయంతి విశ్వనాథం. అద్దెకి దిగి ఒకరోజు రాత్రి పడుకున్న వాళ్ళు తెల్లారి నిద్ర లేవలేదు. పాల్ గారు వాళ్ళిద్దరిని ఐస్ పెట్టెల్లో పడుకోబెట్టి అమెరికాకి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకొని రావాలయ్యా అంటే, దేనికి అన్నాడు సురేష్. పోయారు బాబు మీ అత్తమామలు అంటే, పోతే పోని మేము వస్తే ఇప్పుడు పోయినోళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? వస్తే మాకేంట్రా ప్రాఫిట్? ఇప్పుడు కాటి ఖర్చులు కూడా మేమే పెట్టుకోవాలి, అక్కడికి వస్తే మా ఛార్జీలు ఏమైనా నువ్వు ఇస్తావా? నాకు లాస్ ఆఫ్ పే, ఇక్కడ ఎవడు పే చేస్తాడో అవన్నీ. పోనీ అమ్మాయిని పంపించో. దేనికి పంపాలి? అదేంటి బాబు, తల్లి తండ్రిని చూసుకోవాలని పిల్లకుండదా? అంత తాపత్రయపడిపోతున్నావేంట్రా? అసలు అది మా మామ ప్రొడక్షనా, లేదంటే కనుక ఎటు మా మామకు పిల్లలు పుట్టట్లేదులేమనమని చెప్పి మా అత్త నీ దగ్గరికి వస్తే నువ్వు ప్రసాదించిన వరమా ఇది, అంత తప్పించిపోతున్నావు అనేసరికి, మనిషివా పశువా నువ్వు? వయసులో పెద్దోడివి, అర్థం చేసుకుంటావు అనుకున్నారు, అక్కడే ఉంటే పిల్లని సుఖంగా చూసుకుంటావు అనుకున్నారు, చిన్న ఆస్తమాని పెద్ద ప్రాబ్లం చేసావు, అక్కడికి వెళ్ళాక ఆ పిల్లని నరకాలు పెడుతున్నావు, చిత్రకోత పెడుతున్నావు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిత్యం ప్రేయర్ చేస్తాను, దేవుడికి కులం మతం అనేది ఏది ఉండదో, అంత దారుణమైన పాపాలు చేయకూడదు, దేవుడు అన్నీ లెక్క చూస్తూనే ఉంటాడు, ఎవరికి తగ్గవి వాళ్ళకి శిక్షలు వేస్తాడు భగవంతుడు, ఇంత మహాపాపిష్టి మాటలు మాట్లాడకూడదు, పిల్లకి చివరికి పోయిన తల్లిదండ్రుల శవాలు కూడా చూపించనంటున్నావంటే ఎంత దారుణమైన వ్యక్తి అనుకోవాలి నువ్వు. అసలు అంత కట్న కానుకలు ఇచ్చి చేసేంత ఏముందరా నీలో? పిల్లని పంపించనని ఏం మాటలు రాను మాట్లాడేది అనేసరికి ఆయన ఫోన్ను కట్ చేసేసి ఆ తర్వాత ఇక ఆయన్ని అలా వదిలిపడేశాడు. ఏమైంది అని అడిగింది వచ్చి సంగీత. నీ అమ్మ బాబు పోయారంటే అనేపాటికి వెక్కి వెక్కి ఏడ్చి వెళదామంది, తీసుకెళ్ళనన్నారు. ఆ తర్వాత కాళ్ళు పట్టుకుందే. ఆ తర్వాత 4 రోజుల పాటు సెక్షువల్ టార్చర్ చేసి, ఆ తర్వాత ఇంట్లో హెరాస్మెంట్ చేసి చాకిరి చేయించి తీసుకెళ్తామని మోసం చేసి ఫైనల్గా మేము తీసుకెళ్ళమని పక్కా నవ్వారు. నవ్విన తర్వాత ఇక
కనీసం వీడియో కాల్లో అయినా వాళ్ళ క్రిమేషన్ చూపించమని కాళ్ళు పట్టుకుంటానని బతిమిలాడిందే. అయితే ఫోన్ చేసి పడేస్తే పాలని చూపించమంటే ఆయనే తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారమే చేయించమని అడిగింది సంగీత. ఎందుకనంటే అమ్మా నాన్నని కాలిస్తే మంటలు తట్టుకోలేరులే అంకుల్ అందని చెప్పి తీసుకెళ్ళి ఆయనే పాతి పెట్టించి ఆ తర్వాత అదంతా వీడియో తీసి చూపించాడు. సంగీత తెగ ఏడ్చిందే. ఆ తర్వాత వాళ్ళకి సమాధులు కట్టించేశాడు ఆయన. వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వీళ్ళు చివరికి చేయగలిగింది ఇదా అనిపించింది వీళ్ళకు కూడా. ఆయనకు అమెరికా ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు రేపొద్దున జీవితం ఏంటో ఆయనకి అర్థం కాకుండా అయిపోయింది. సంగీతదే వచ్చే తల్లి ఎలాగైనా మేమున్నాంగా చూసుకుంటాం అని చెప్పాడు ఆయన. అయితే ఎక్కడికని వస్తుంది, ఏమని వస్తుంది, ఎవరు రాణిస్తారో. ఇక అమ్మా నాన్న కూడా పోయారో, వచ్చే డబ్బులు కూడా లేవు. దాంతో ఇంట్లో ఒక సోఫా ఉంటుంది, కుర్చీ ఉంటుంది, ఇది ఉంటుంది. వేసుకు బదులు సుఖపెట్టడానికి ఇది కావాలి, ఇంట్లో వంట మనిషి పని మనిషికి బదులు ఇది కావాలి అని సంగీతని చిత్రహింసలు పెడుతుంటే ఒక రోజున ఎందుకు ఇన్ని హింసలు పెడుతున్నారో, నన్ను ఇన్ని నరకాలు పెట్టడం వల్ల మీకు వచ్చేదేంటి అంటే ఆనందం, సంతోషం అన్నారు. అంటే అందే, అవునే నిన్ను నరకం పెట్టేటప్పుడు నువ్వు పెట్టే కేకలు వింటుంటే మాకు శ్రవణానందంగా, నువ్వు అరిసే అరుపులు, నువ్వు ఏడిసే ఏడుపులు ఏంటంటే మాకు భలే ఉందలే, మంచి సరదా వస్తుందిలే, అందుకే పెడుతున్నాం. ఏంటంటావు అయితే అనేశారు. అన్న తర్వాత ఇంకా మీకు డబ్బులు కూడా రావుగా, నన్ను పంపించేయొచ్చుగా. ఎవరు ఎందుకు పంపుతాం, ఏం పని మీద పంపుతాం, ఎటు నీ అమ్మ బాబులు లేరుగా, అక్కడికి వెళ్ళి ఏ వేసే వాటికల్లోనూ బిజినెస్ చేసుకునే బదులు రోజు ఇక్కడ నన్ను సుఖపెట్టు. మధ్య మధ్యలో మా అమ్మకి ఎప్పుడైనా బాగోపోతే, మా నాన్న మా అక్క బాగోపోతే మా బావ నా మేనల్లుడు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇన్ ఫ్యూచర్లో కూడా నువ్వు యూజ్ అవుతావు ఒక బ్రోతల కింద. అలా కాదంటావా, నా ఫ్రెండ్స్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళని సుఖపెట్టాలి. నాకెటు నీతో పిల్లల్ని కనే ఉద్దేశం, నీ మీద ఇంట్రెస్ట్ నాకెటు లేదే, రోగిష్టిదానా అని చావబాది వదిలిపెట్టారు. రోజు ఈ తన్నులు తింటూ ఈ బతికే కన్నా సస్తే పోదా, సావటానికి కూడా తనకి సావు రావట్లేదు. అమ్మా నాన్న ఎత్తుపోయావు, నన్ను కూడా ఎత్తుపోతే పేడా పోదా దేవుడా అని ఏడుస్తూ ఇంకో సంవత్సర కాలం గడిచిపోయిందే. పెళ్ళై 3 ఏళ్ళు. ఒక రోజున ఇంటడి చాకిరీ చేసి ఊపిరి బిగబట్టేసినట్టుగా అనిపించే కాస్త గాలి పీల్చుకుందామని టెర్రస్ మీదకి వెళ్ళిందే. 3 సంవత్సరాల తర్వాత పక్కింట్లో లైట్లు వెలిగినాయి. పక్కింట్లోకి చాలా క్లియర్గా కనపడుద్ది. ఇక్కడి నుంచి చూస్తే ఏం జరుగుతుందో. అక్కడ ఎవరో ఒక అబ్బాయి బాగా ఆనవాలు పోల్చి చూసిందే. 3 సంవత్సరాల క్రితం తను కాపురానికి వచ్చిన ఫస్ట్ రోజు పోలీసులు పట్టుకెళ్తుందే హ్యాండ్ కఫ్స్ చేసి ఈ అబ్బాయినే. ఈ అబ్బాయి పక్కన ఒక అమ్మాయి ఉండాలి కదా, ఆ అబ్బాయి భార్య అన్నాడు వీడు. మరి ఆ అమ్మాయి కనిపించట్లేదేంటి అని అలాగే చూసిన తర్వాత ఆ అబ్బాయి ఇల్లంతా క్లీన్ చేసుకోవటం, ఆ తర్వాత ఇల్లంతా దులుపుకోవటం. ఆ అబ్బాయి అన్నీ సర్దుకుంటుంటే చూస్తూ అలా నుంచుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి ఇటువైపున ఎవరో ఒక అమ్మాయి బయటికి రావటం, తన వైపే చూడటం గమనించాడు. ఆ తర్వాత ఇక ఆడపడుచు వచ్చింది వీకెండ్ అని. ఆడపడుచు రాగానే మొగుడు, అత్త, మామ, ఆడపడుచు పిల్లలు, ఇక ఆవిడ మొగుడు అందరూ కలిసి షాపింగులకు వెళ్ళి ఎంజాయ్లు చేసి వస్తారు వీళ్ళు. వెళ్ళేటప్పుడు ఇక టెర్రస్ అంతా కూడా అంత క్రితం రోజు రాత్రి వీళ్ళు తాగిన మందు బాటిల్స్, తిన్న చెత్త చెదారం అవన్నీ ఉండి ఇల్లంతా విడిచిన బట్టలో ఘోరంగా చేసేసారు ఇల్లంతా. అదంతా మేము వచ్చేలోపు నువ్వు సర్ది ఉంచాలి, లేదంటే గనక నువ్వు ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త అని చెప్పి బయట లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక సర్దుదాం కదా అని చెప్పి అలా వెళ్ళేలోపు ఠంగ్ బెల్లు మోగిందే. ఇంతలోకే వచ్చేసాడా, వెళ్ళి 10 నిమిషాలు కూడా కాలేదే అని చెమట్లు పోసుకొచ్చి టెన్షన్లో మెట్లు దిగుతుందల్లా కంగారులో ఊపిరాడక ఆయాసంతో గుండె పట్టేసినట్టు అనిపించే కళ్ళు తిరిగి పడిపోయిందే. కళ్ళు తిరిగి పడిపోతే తీరా కింద వచ్చిందేమో కొరియర్ అబ్బాయే. అతను ఆ పక్కనే ఉన్న బాక్సులో ఆ కొరియర్ది పడేసి అతను వెళ్ళిపోయాడు. వీళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళారు అనేది కూడా బ్రెయిన్ గుర్తులేనంతగా వాళ్ళంటే భయపడిపోయే స్థితికి చేరుకుంది ఆమె మనసు. దాంతో పక్కింటి అబ్బాయి అప్పుడే వచ్చిన వాడికి వాళ్ళ టెర్రస్ మీద నుంచి వీళ్ళ టెర్రస్ మీద పడిపోయిన
తను కనిపించేసరికి హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా అని పిలిస్తే ఎవరు పలకలేదు. దాంతో వాళ్ళ టెర్రస్ నుంచి వీళ్ళ టెర్రస్ మీదకి దూకేసి ఆ అబ్బాయి లేకపోతే లేవలేదు. గబా కిందకెళ్ళి అన్నీ వెతికితే ఒక చోట బాక్సులో ఎక్కడో మూలక పడేసున్నాయి మందులు. గబా వాటర్ తీసుకొని వచ్చి 2 ట్యాబ్లెట్లు గొంతులో వేసి నీళ్లు పోసాడు. ఆ తర్వాత ఒక పావు గంటకి తేరుకున్న తర్వాత ఇక అతని వైపు చూసి భయంతో ముడుచుకొని మూలకి వెళ్ళిపోతే తెలుగా అన్నాడు. అంటే తల ఊపితే ఎలా ఉంది ఇప్పుడు, హాస్పిటల్కి వెళ్దామా, పోనీ హాస్పిటల్కి ఫోన్ చేయనా, పోనీ డాక్టర్ని పిలిపించనా, పోనీ మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పు, ఫోన్ చేస్తాను. అయినా నిన్ను ఇలా ఒక్కదాన్ని వదలకూడదు కదా, నువ్వు ఈ కండిషన్లో ఉన్నప్పుడు నీతో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, నేను ఒక్కదాన్ని వదిలేసి వాళ్ళు ఎలా వెళ్ళారని అతని పాటికి అతను మాట్లాడుకుంటుంటే నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో ముందు అని పెద్దగా అరిసింది. వాట్, నేనేమైనా ఉమనైజర్ అనుకుంటున్నావా, చీప్ ఫెలోన్ అనుకుంటున్నావా, ఏంటి నువ్వు ఆ మాటలు మాట్లాడటం, మీకు దండం పెడతానండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి అంటే ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వెళ్ళిపోతాను నిన్ను వదిలి అని పట్టుకొని లేకపోయాడు. ప్లీజ్ నన్ను మీరు ముట్టుకోవద్దు, మీరు వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను అన్న తర్వాత ఏమైంది, పిచ్చి పట్టిన దానిలో ఎందుకు అలా అరుస్తున్నావు, మీకు దండం పెడతాను మీరు వెళ్ళిపోండి అని పెద్దగా ఏడ్చింది. దాంతో అతను ఎలా టెర్రస్ మించి దూకొచ్చాడో అలాగే వెళ్ళిపోయి ఆ తర్వాత ఇక వీళ్ళింట్లో గమనించడం మొదలుపెట్టాడు. గబా లేచి కిందకు వచ్చి కాస్త గ్లూకోజ్ కలుపుకొని టెర్రస్ అంతా క్లీన్ చేసేసింది. ఆ తర్వాత కిందకు వచ్చి ఇల్లంతా దులిపేసి బట్టలన్నీ మిషన్లో వేసి వంటంతా చేసేసి అన్నీ సర్ది అక్కడ పెట్టి అలా సోఫాలో జారగిలబడి కూర్చుంది. వీళ్ళింట్లో ఉన్న ప్రతి రూమ్లో నుంచి కూడా ఆ ఇంట్లో నుంచి క్లియర్గా వాళ్ళకి విజన్ కనపడేలా ఉంటుంది వీళ్ళిల్లో. దాంతో వచ్చి తలుపు తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత బయట ఏంటే పార్సిల్ వస్తే తీసుకోలేదు అని అక్కడే బూట్ కాల్తో కడుపులో పెట్టి తన్నాడు మొగుడు. అమ్మా అని పెద్దగా కేకేసి అలా కూర్చుండిపోయిన తర్వాత నువ్వు బయట తాళాలు వేసుకొని వెళ్తే నేను ఎలా తీసుకుంటానో అంది. దీనికి మాటలు వస్తున్నాయి రోయ్ అని వాళ్ళ నాన్న చేతిలో సిగరెట్ పెట్టి కాల్ చేశాడు. అత్త వెళ్ళి అక్కడే ఎర్రగా అట్ల పెనాన్ని కాల్ చేసి పెనమే ఈపు మీద పెట్టింది. పెద్దగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ ఇక వాళ్ళని మీకు దండం పెడతాను, కొట్టొద్దు తిట్టొద్దు అంటే కసితేరా కొట్టి సావవు చూసావంటే నీలాంటి వాళ్ళు అని తప్పతాగి వండిని తినేసి గుర్రులు పెట్టి నిద్రపోతుంటే టెర్రస్ మీదకి వచ్చి ఒక్కటే కూర్చొని బోరు నేడుస్తుంటే ఆ అబ్బాయి పైకి వచ్చి ఆయింట్మెంట్ ఇసిరేసి ఇది రాసుకో గాయాలు మాంతాయి అనేసి ఆ తర్వాత అలాగే నిలబడున్నాడు అక్కడ. 1 రోజు కాదు 2 రోజులు కాదు, అలా అతను 1 నెల 2 నెలలు 3 నెలల పాటు గమనించాడు. ఈ 3 నెలల్లో అతనితో మాట్లాడదే. అతను 300 సార్లు అడిగాడు ఏమైందని, సమాధానం చెప్పదే, ఏడుస్తుంది ప్రతిదానికి, నువ్వు నాతో మాట్లాడొద్దంటది, వెళ్ళిపోద్దే. ఇలా ఈ హింసలు 3 నెలల తర్వాత ఒక రోజున ఇన్హేలర్ అయిపోయింది. ఇన్హేలర్ అయిపోతే వాడు గదిలోకి ఈడ్చుకెళ్ళటం, అనుభవించటం, కాళ్ళు పట్టించుకోవటం, బూట్లు నాకిచ్చుకోవటం, అత్త ఆ తర్వాత తిట్టటం, కొట్టటం, మామ గోళ్ళకేసి కొట్టడం, చేతిలో ఉన్న వైన్ బాటిల్స్ ఇసిరేయటం, ఆడపడుచు మొగుడు అబ్యూస్గా బిహేవ్ చేయటం. ఆ అబ్బాయి అవన్నీ చూస్తూనే ఉన్నాడు. వెళ్ళి ఆపటానికి తనకేం హక్కు ఉంది, నువ్వెవరని అడిగితే ఏం చెప్తాడో. ఇదంతా కంప్లీట్ అయ్యాక పైకొచ్చి ఏడుస్తూ కూర్చుందే. నీకో మాట చెప్పనా నేను అన్నాడు. అనేసరికి ఆ అబ్బాయి వైపు అలా చూస్తుంటే, ఒకటి ఈ టార్చర్లన్నే నువ్వు భరించి ఇక్కడే ఉండటం కన్నా చచ్చిపోతాను దేవుణ్ణి నన్ను తీసుకెళ్ళిపో అని రోజు ఏడుస్తున్నావు కదా, వచ్చి కూర్చొని ఇక్కడ ఒక పని చేయి. ఏంటంటే ఒకటి నువ్వు నిజంగానే సావు ఏదన్నా తాగే, లేదంటే కనుక మీ వాళ్ళు ఇండియాలో ఉంటే వెళ్ళిపో, లేదంటే వాడి మీద కేసు ఫైల్ చేయి అని
నువ్వు నోట్లో నుంచి మాట విప్పకుండా ఇలా కూర్చుంటే మాత్రం ఈ సమస్యలకి పరిష్కారాలు రావు. ఏడవటం పరిష్కారం అనుకుంటున్నావా ఏంటే? ప్రతిరోజు పైకొచ్చి ఏడుస్తూ కూర్చుంటావు. ఏడిస్తే ఇలాంటి ఎదవలు వదిలేస్తారనుకుంటున్నావా? ఇంకా రెచ్చిపోతారు. ఎంతకాలం అని ఇలా బాధలు పడతావు? హెల్ప్ చేద్దామంటే నన్ను మాట్లాడొద్దంటావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటావు. నేనేదైనా తీసుకొచ్చిస్తే తినవు, పోనీ ఏదైనా ఇస్తే తాగవు. నేను ఎలా కనపడుతున్నాను నీకు అని ఆ అబ్బాయి అడిగేసరికి ఇక బ్యామ నోరు తెరిసి ఏడిసిందే. ముందు ముయ్, నువ్వు ఆ నోరు ముయ్ అన్నాడు. అన్న తరువాత ఆకలేస్తుందండి అనేసరికి ఆ అబ్బాయికి జాలేసిందే. గబా గబా కిందకి దిగెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆవురావురమని పిచ్చి కుక్క తిన్నట్లు తిందే. తిన్న తర్వాత అసలేంటి విషయం అన్నాడు. మీరు మంచోళ్ళేనా అంది. మంచోడెవడు? నేను మంచోడినని చెప్పుకోడు. లోపలున్నాడే వాడిని మంచోడినని చెప్తున్నాడా? మంచోడని నమ్మే ఎక్కడ దాకా ఇదయ్యావా నువ్వు? మంచోడని నమ్మారండి అంటే వాట్ అన్నాడు. జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పుకొస్తే అసలు కామెడీయా జోకా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏముందని నిన్ను వాడికిచ్చి చేశారు. వాడే పెద్ద సెకండ్ హ్యాండ్ గాడు. ఆల్రెడీ వాడికి ఒక పెళ్ళాం పోయింది సూసైడ్ చేసుకునే. వీడు పెట్టే టార్చర్లకి అది సస్తే పిల్లలు లేక చచ్చిందని కేసు మాఫ్ చేసుకున్నారు వాళ్ళు. మళ్ళీ వాడికి అంతిచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? దట్టు 18 years ఉన్న నిన్ను వాడికి 35 పైన ఉంటాయి. వాడికి ఇచ్చి చేయటం ఏంటి? వాళ్ళు అసలు మంచోళ్ళు కూడా కాదు. కనీస ఎంక్వైరీలు కూడా చేసుకోరా మీ పేరెంట్స్ అని అడిగాడు. అడిగేసరికి పెళ్ళి అయిందా? ఏ ఫ్రెష్ అనుకున్నావా ఏంటో అన్నే అన్న తర్వాత ఇక బోరుమని ఏడ్చి జరిగింది మొత్తం ఇలా టార్చర్ చేస్తాడు. ఇలా మరి మీ అమ్మా నాన్నలు ఉన్నప్పుడు చెప్తే దేవుడి దగ్గర ఏ బాధ అయినా దేవుడే తీర్చగలడు. దేవుడికి దీపం పెట్టుకొని దేవుడికే మొర వినిపించుకొని దేవుడి దగ్గర పడి ఆడమంది అమ్మ. ఆ తర్వాత అమ్మా నాన్నలు పోయారు, ఇలా నన్ను పంపించలేదని చెప్పిందే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అయితే అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందే. అయితే నేను చెప్పినట్టు చేస్తావా మరి అన్నాడు. ఏంటండి అని అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పాలంటే ఫ్రాడ్ చేశారు, మిమ్మల్ని ఫుల్గా మోసం చేశారు. వాడికి వయసులో ఉన్న 18 ఏళ్ల అమ్మాయివి దొరికావు. మీ వాళ్ళే నీకున్న ఆస్తమాని పెద్ద జబ్బులా క్రియేట్ చేసి వాడికి నిన్ను చక్కగా అప్పనంగా అప్పచెప్పారు. నిన్నే కాదు, అంతకుముందు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అంకిత. ఆ అమ్మాయి కూడా అసలు ఇంకా నయ్యం, నువ్వు ఏడిస్తే నీ అరుపులు బయటకన్నా వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మాటలు అరుపులు అస్సలు వినపడే కాదు. పలకరించినా అమ్మాయి అసలు మాట్లాడేది కూడా కాదు. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 10 years అయిపోయింది. అప్పటి నుంచి నేను వీడిని చూస్తూనే ఉన్నాను. వాళ్ళలో వచ్చిన మార్పు ఏమీ లేదని నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైందే. తప్పు వాడిది మాత్రమే ఉందని అనలేమో. మీ వాళ్ళే చేతులారా నిన్నిచ్చి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆప్షన్లు 2. 1 నువ్వు పోవటం, 2 వాడి మీద నువ్వు కేసు పెట్టడం. అమ్మో కేసా? పోలీసులు వస్తే ఏం చేస్తారు? ఇండియాలో పోలీసుల్లాగా ఇక్కడ పోలీసులేమి వాడేదో చెప్పిన కహానీలంతా నమ్మి ఇనేసే వాళ్ళేమీ మెదలకుండా వెళ్ళిపోరు. ఇక్కడ న్యాయ విచారణలు కూడా బాగానే ఏడుస్తాయి. నేను నీకు చేయగలిగిన హెల్ప్ వల్ల ఒకటే, ఇంకా నేను ఇక్కడ 3 రోజులు ఉంటాను. ఆ తర్వాత నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను. ఈ 3 రోజుల్లో నేను నీకు చేయగలిగింది ఏంటంటే 1 పోలీసులకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇవ్వటం, నీ లొకేషన్ వాళ్ళకి చెప్పటం. ఆ తర్వాత వచ్చిన తర్వాత నువ్వు చెప్పుకొని చావలేవు కాబట్టి ఇలా జరుగుతుందని మొత్తం నేను చెప్పి పెడతాను అని చెప్పాడు. అయితే ఆ మాటకి ఏం మాట్లాడాలా ఆలోచించుకో, నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ తర్వాత ఆలోచించిందే, ఇక ఇలాగే ఉంటే తన బ్రతుకు ఇంతేగా, తన బ్రతుకులో మార్పు ఏమీ లేదుగా, వీళ్ళు ఇలాగే కొట్టి ఏదో రోజు తను పోద్దే. ఆ అబ్బాయి కూడా ఇండియా వెళ్ళిపోతానంటున్నాడు. ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోతే తన్ని మాత్రం ఆదుకునేవాడు కూడా ఇక్కడ ఉండడు. ఇండియా వెళ్తే అమ్మా నాన్న లేరు, ఎలా బతకాలే? తనక చదువు లేదు. లేకపోయినా క్రిస్టి అంకులోళ్ళు ఉన్నారు కదా, క్రిస్టి అంకులోళ్ళ దగ్గరికి వెళ్తే అంకులే ఏదో ఒక దాడి చూపించకపోడు, తను తినే ఓ ముద్ద పెట్టకపోడు. అంతకైతే తీసుకెళ్ళి ఏ హోములో ఉంటాయి కాబట్టి క్రిస్టియానిటీ వాళ్ళయ్యే ఆ హోముల్లో అన్న నన్ను పడేయకపోడు. ఈ నరకం పట్టం కన్నా ముక్కు మూసుకొని ఆడ బతకటం ఉన్నాయో అనుకుందే. కానీ వెళ్ళేటప్పుడు వీడిని వదలకూడదు అనిపించింది మనసుకే. ఆల్రెడీ పెళ్లి చేసుకొని మోసం చేసే అమ్మా నాన్నలు పోయినప్పుడు ఇలా చేసి తను ఇలా టార్చర్ చేశాడనేసరికి ఏదో తెలియని మొండితనం ఆవరించింది. దాంతో పైకొచ్చి ఏమండి అని పిలిచింది. పేరు పెట్టి పిలవచ్చుగా, మీ పేరు మీరు నాకు చెప్పలేదండి, మీ పేరు నాకు తెలియదండి అన్న తరువాత
ఈశ్వర్ అన్నాడు. అనేసరికి ఆ ఈశ్వరుడే మీ రూపంలో వచ్చినట్టున్నాళ్లే నా జీవితంలో కనుక్కొని ఫోన్ చెయ్యండి అందే. అనేసరికి అతను వెంటనే ఫోన్ చేసి తనకిచ్చాడు. వచ్చి రాని ఇంగ్లీష్ అయినా ఇంగ్లీష్ మీడియమే చదువుకుంది కాబట్టి వాళ్ళకి ఇలా హెరాస్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారని చెప్పిందే. వెంటనే లొకేషన్లు షేర్ చేస్తే పోలీసులు వచ్చారు. వీళ్ళంతా తాగి తిని పడిపోయి ఉన్నారు. అయితే ఒంటి మీద మొత్తం దెబ్బలు సాక్ష్యాలుగా కనపడతానే ఉన్నాయి. దానికి తోడు ఆ అబ్బాయి ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి తీసిన వీడియోలన్నీ చూపించాడు. చూపించిన తర్వాత వాళ్ళతో ఇలా హెరాస్ చేస్తున్నారు, 3 months నుంచి నేను చూస్తున్నాను, ఇలా ఫిజికల్ టార్చర్ పెడుతున్నారు, మెంటల్ టార్చర్ పెడుతున్నారని చెప్పాడు. కేసు ఫైల్ అయిందే. వాళ్ళందరూ ఇక పోలీసులు తీసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్ళిపోయిన తర్వాత అతనే ఒక లాయర్ని పెట్టాడు. ఆ లాయరు చాలా మంచి ఆయన, ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న అతను, ఇక్కడే సెటిల్ అయిపోయిన అతను. అయితే కోర్టులో ఒకవైపున జరిగిందంతా ప్రూవ్ అయిందే. దానికి తోడు ఇతనిచ్చిన వీడియో రికార్డులే కాక డాక్టర్లు టెస్ట్ చేస్తే నిజమే ఆ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు, అడ్డమైన ట్యాబ్లెట్లు ప్రెగ్నెంట్ అవ్వకుండా వాడుతున్నారు అని వాళ్ళ ఫోన్లో అవన్నీ లాక్కుంటే ఫోన్లో అంతకుముందు ఉన్న వీడియో రికార్డ్స్ అవి అంతకుముందు పెళ్ళయిందని, ఆ విషయం తెలియకుండా మోసం చేసి చేసుకున్నాడని తెలియటంతో అది చాలా పెద్ద ఇష్యూ అయి అక్కడ మీడియాల దాకెళ్ళి చాలా పెద్ద కేసు అయిపోయింది. లాయర్ గారు చాలా సపోర్ట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి ఈ కట్నాలు ఇవన్నీ ఇండియన్స్ ఇవ్వటం ఏంటో వాళ్ళకు అర్థం కాల. ఆ కట్నాలు అవన్నీ వెనక్కి ఇప్పించేశారు. ఇప్పించేసిన తర్వాత వాడి అమౌంట్లో నుంచి ఎలిమనీ కూడా వచ్చిన తర్వాత అదంతా క్యాష్గా మార్చుకోవాలంటే కొన్నాళ్ళు నువ్వు ఆగాలమ్మా, ఆగితే అవన్నీ నీకు ఇప్పిస్తాను నేనని లాయర్ గారు చెప్తే మీరు 3 రోజులు ఉంటానన్నారు, నా కోసమని 1 రోజులు ఉన్నారు. నాకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో ఎలా బ్రతకాలో కూడా తెలియదు. నన్ను మీతో పాటు ఇండియా తీసుకెళ్దురు కానీ ఉండరా, మీకు దండం పెడతానండి, ఆ డబ్బులు ఎలా తీసుకెళ్లాలో నాకు తెలియదు అందే ఆ అబ్బాయినే. ఆ తర్వాత ఇంకో 1 రోజులు ప్రాపర్టీలు మొత్తం వచ్చిన తర్వాత ఇక ఆ డబ్బులు మొత్తం కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి ఇండియాలో ఒక ఫ్రెండ్ ఉంటే ఇదేమీ ఆ ఫ్రెండ్కి చెప్పకుండా నేను అక్కడికి పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళాక నీకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి సెక్యూర్డ్గా నీ అకౌంట్లో వేస్తాను, అలాగేనండి అన్నాక లాయర్ గారికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచే ఇండియా టికెట్లు బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత అప్పుడు పక్కనే కూర్చున్నారు. విమానంలో కూర్చున్న తర్వాత ఇండియాకి వెళ్తుంది. ఇప్పుడు తనకంటూ 4 రూపాయలు ఉన్నాయి. ఎలాగో అలా క్రిస్టి అంకుల్ ఉంటే ఆయన సాయంతో తను హ్యాపీగా బతకొచ్చు. ఇక ఆంటీ ఉంటుంది, మంచో చెడు ధైర్యం చెప్తారో, ఇక తనకి భయం లేదో, ఒంటరిగా ఎలా బ్రతకాలనే టెన్షన్ లేదో అని అనుకుని, కానీ ఎలా ఏంటో జీవితం అంటే ఏమీ అర్థం కావటం లేదో అనుకున్న తర్వాత ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు ఈశ్వర్. ఏమీ లేదు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అందే. అంటే ఏంటి అన్నాడు. అంటే మీరు ఇండియా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మా ఊరు వెళ్తాను, మీకు ఊరు కూడా ఉందా అంటే రోడ్డు మీద ఉంటానా నేను అన్నాడు. అంటే కాదండి, ఏ ఊరా అని, మా ఊరు నీకు తెలుసా అన్నాడు. అంటే తెలియదండి అన్న తర్వాత నేను 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అడుగుతున్నానని అనుకోకండి, ఆ రోజు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళడం చూశాను, పెద్ద నేరాలు చేస్తేనే పోలీసులు అలా తీసుకెళ్తారంట, మీ పక్కన ఆ రోజు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మీ భార్య అని నేను విన్నాను, మరి తర్వాత ఏంటి మీరు ఒక్కరే వచ్చారు, తనేమైంది, ఇండియాకి వెళ్ళిపోయిందా, అసలు మీరెందుకు జైలుకి వెళ్ళారు అడగొచ్చా మిమ్మల్ని? సంగీత అడిగిన ప్రశ్నకు గతంలోకి వెళ్ళింది ఒక్కసారిగా ఈశ్వర్ మనసు. ఇంతటితో కోడలి ప్రయాణం పరదేశం నుంచి పల్లెటూరిక కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.